తెలుగు రాజ్యం ప్రేక్షకులకి హృదయపూర్వక స్వాగతం. నేను మీ చెల్లెగట్టు శ్రీకాంత్ కుమార్. ఈవేళ మనతో మరొక మారు గతంలో మీకు మాటిచ్చిన విధంగానే కాపు చేసి రాష్ట్ర నాయకులు గౌరవనీయులు మాన్య మహోదయులు శ్రీ ఆరేటి ప్రకాష్ గారు మన తెలుగు రాజ్యం స్టూడియోకి ఇచ్చేశారు. నమస్కారం ఆరేటి ప్రకాష్ గారు. నమస్కారం సార్. నమస్కారం ప్రకాష్ గారు. మొన్నటికి మొన్న జనసేన పార్టీ లింగమనేని రమేష్ గారి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది రాజ్యసభకి. అయితే కనీ విని ఎరుగని విధంగా సామాజిక వర్గం నుంచి వ్యతిరేకత ఎదురైంది. ఒక రాజకీయ పార్టీ ఒక నిర్ణయం తీసుకోవడానికి ముందు ఎన్నో ఆలోచించి ఎన్నో సమీకరణలు చేసి నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయాధికారం ఆ పార్టీ అధ్యక్షుడికి ఉంటుంది. అయితే అధ్యక్షుడి నిర్ణయాన్ని తప్పుబట్టే విధంగా సామాజిక వర్గం నుంచి నిరసనలు వెల్లువెత్తడాన్ని మీరు కాపు చేసి రాష్ట్ర నాయకుడిగా ఏ విధంగా విశ్లేషిస్తారు? తెలుగు రాజ్యం ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఇప్పుడు ఇది మనం కొంచెం మెరుగుతో ఆలోచించాల్సిన అవసరం ఉంది తప్పనిసరిగా. ఎందుకంటే కమ్యూనిటీ లైన్లో కూడా కాపు చేసుకొని నేను చెప్తానంటే, ఇంతకుముందు కూడా నేను చాలాసార్లు చెప్పాను, ఒక సొసైటీ నష్టం జరిగినా లాభం జరిగినా కూడా తన లాభాన్ని ఆశించకుండా చాలా తొందరగా స్పందించి కులం ఏదంటే కాపు కులం. అది ఉద్రేకం వాళ్ళ కానివ్వండి, లేకపోతే తొందరపాటు ఆలోచన కానివ్వండి, లేకపోతే ఆ జరిగే దాంట్లో అన్యాయం జరుగుతుంది అనేది ముందుగా చెప్పాలనే ఆతృత, కానీ ఏదైనా దాని జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు ఓ రాజకీయ పార్టీ పెట్టుకున్నారు. ఆయన ఐడియాలజీ సంబంధించి రకరకాలుగా ఆయన ఆలోచనలు చేసుకుంటూ వచ్చి ఒక క్లారిటీకి వస్తున్నారు. వారు రాజకీయం కొత్త కాదు, ప్రజారాజ్యం పార్టీలో చాలా యాక్టివ్ రోల్ ప్లే చేశారు. యువరాజ్యం అధ్యక్షులుగా, స్టేట్ అధ్యక్షులుగా చాలా తిరిగారు. అప్పుడు కూడా జనరల్గా పవన్ కళ్యాణ్ గారిలో ఉన్నదంటే ఈజ్ ఎమోషనల్ పర్సన్. ఆయన మంచి అనుకున్నది మంచి చెప్పడాకే, చెడు అనుకున్నది చెడు చెప్పడా కూడా నిస్సందేహంగా ముందుకు చెప్తుంటారు. ప్రజారాజ్యం పార్టీలో జరిగిన అది ఏ కారణంగా లెక్కేసినా అది అర్థంతరంగా ముగిసిన కథ. అది ఒక మంచి ముగింపు కాకుండా ముగిసిపోయింది. దాని నుంచి వచ్చిన ఆవేశం కానివ్వండి, ఆవేదన కానివ్వండి, ధర్మలా ఈయన సొసైటీకి ఏదో చేయాలి, లేకపోతే రాజకీయాల్లో మనం ఏదో మార్పు తీసుకురావాలని ఆలోచనతో మాత్రం గ్యారెంటీకి వచ్చి ఉంటారు ఆయన. అది 2009 నుంచి మనం లెక్కేసుకుంటే 2014 తర్వాత ఆయన రాజకీయ అరంగేట్రం చేసుకుంటూ ఆయన వాచ్, సీ అండ్ డిసైడ్ అనే ఆలోచనలో దాన్ని వీక్షించు, ఆలోచించు, దాన్ని మళ్ళీ ఆచరించనే ద్వారా ఆయన బయటకు వచ్చినట్టు అనిపిస్తుంది నాకు. 14లో ఆయన మీరు చూస్తే రాజకీయ అధికారం కావాలని ఆయన అప్పుడు కావాలంటే అప్పుడు కూడా ఇదే కూటమి నడిచింది, బీజేపీ, తెలుగుదేశం, జనసేన సపోర్ట్ తోటి. అప్పుడు ఆ రెండు పార్టీలు కూటమి ఏర్పడినప్పుడు జనసేన కూడా న్యాచురల్గానే భాగస్వామి ఇచ్చేవాళ్ళు. అప్పుడే ఆయన ఆ రోజున రాజకీయ అధికారానికి వచ్చుంటే ఆలోచన బాగుంటాయని చెప్పి కొంతసేపు చెప్తారు. అంటే ముఖ్యంగా ఒక సామాజిక వర్గంలో ఎక్కువ మంది ఆలోచింటే అప్పుడే మనోడు ఇలా వచ్చుంటే బాగుంటుంది కదా మన ఆయన అనుకోవడం. ఆయన అందరూ రాజకీయ నాయకుడు కాకుండా మన ఆయన అడాప్ట్ చేసుకోవడం వచ్చిన ప్రమాదం కొంత ఎక్కువ ఉంది ఇందులో. దాంట్లో ఇంకో ఆలోచన మనం చేసినట్టు అయితే ఆయన 14లో ఉన్న పరిస్థితులు బేరేజీ వేసుకుని అప్పుడున్న పరిస్థితుల్లో జగన్ గారు చాలా టాప్ పొజిషన్లో ఉన్నాడు. చెప్పాలంటే మీరు 12లో కొన్ని 17 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ ఎలక్షన్ జరిగినప్పుడు 15 చోట్ల జగన్ గారు గెలిచారు, 2 చోట్ల కాంగ్రెస్ గెలిచింది, 2 చోట్ల రామచంద్రపురం అండ్ నర్సాపురం. అది కారణాలు ఏదైనా దే బోత్ ఆర్ కాపుస్. తోట త్రిమూర్తులు గారు, సుబ్బారెడ్డి గారు. సరే, కమ్యూనిటీ పక్కన అంటే అతి కష్టంగా ఇద్దరు. మిగిలిన 15 చోట్లలోనూ 10 చోట్ల అధికార కాంగ్రెస్ పార్టీ కానీ అపోజిషన్ తెలుగుదేశం పార్టీకి డిపాజిట్లు రాలా. అంటే ఆయన ఎంత ఉధృతంగా ఉన్నాడో చూడండి. ఆ స్థాయి నుంచి 14 ఎలక్షన్ వచ్చేటప్పటికి మారిన వాతావరణం అంతా చూసుకుంటే మీరు 2022 తర్వాత చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేశారు. అది పాదయాత్ర నేను కామెంట్ చేయను, కానీ చాలా సామాన్యంగా జరిగింది. ఇప్పుడు లోకేష్ గారు పాదయాత్ర చూసాం, రాజశేఖర్ గారు చూసాం, జగన్ గారు చూసాం, చాలా ఉత్తేజంగా చాలా పెద్ద హడావిడిగా అంతా జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారి పాత్ర చాలా సాదాసీదాగా జరిగింది. చంద్రయాన్, దాని పేరు చంద్రయాన్. దానికి అర్థం ఏంటంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా లో ప్రొఫైల్ ఉండే పరిస్థితి వచ్చింది. రాజకీయంగా లెక్కెత్తే ఒక పక్కన 12లో జరిగిన ఎలక్షన్లో జగన్ ఎక్కడికి వెళ్ళిపోయాడు. 12 ఉప ఎన్నికల్లోను అక్కడ అదే టైంలో జగన్ గారు చూస్తుంటే ఉధృతంగా ఉంది. ఆయన ఎక్కడికి వచ్చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేస్తారు. అటువంటి స్థితిలో ఆయన రిలెంట్లెస్గా పాదయాత్ర చేస్తూ ఒంటరిగా అలా నడుచుకుంటూ చూస్తే 14లో జరిగిన మార్పుల వల్ల అది చంద్రబాబు గారి యొక్క విజనరీ కానివ్వండి, లేకపోతే ఆయన రాజకీయంగా అనుభవం కానివ్వండి, లేకపోతే అప్పుడున్న పరిస్థితులు, రాష్ట్రం విడిపోయిన పరిస్థితుల్లో ఒక మెచ్యూరిటీ ఉన్న నాయకుడు కావాలని ప్రజలు భావించడం వల్ల కానివ్వండి, మోడీ నాయకత్వం అప్పుడే ఉధృతంగా వస్తున్న పరిస్థితులు కానివ్వండి, అన్నింటికీ మించి పవన్ కళ్యాణ్ అన్కండిషన్గా బయట ఉండి ఈరోజు మనకి ఇది అవసరం చెప్పి ఆయన సపోర్ట్ చేయడం కూడా పెద్ద కారణంగా తీసుకుంటే అతి కష్టంగా 1.5% తేడాతోటి
చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడం జరిగింది. ఆ పరిస్థితిని చూసుకుంటే తర్వాత 19కి వచ్చేటప్పటికి మారిన స్థితిలో పవన్ కళ్యాణ్ గారు ఊహించిన సొసైటీ ఏర్పడలేదు. లేకపోతే మోడీ నాయకత్వాన్ని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు మోడీ గారు అంటే ఎక్కువ అభిమానం, ఎక్కువ ఇష్టత ఎక్స్పెక్ట్ చేశారు. ఆయన విధానాలు బాగున్నాయి, దేశానికి అటువంటి నాయకుడు కావాలనుకుని ఈయన కూడా బయటకు వచ్చేసి ఒంటరిగా పోరాటం జరిగింది. అది చేదు అనుభవం వచ్చింది. 19లో చేదు అనుభవం చూసుకున్న తర్వాత మళ్ళీ 24 వచ్చేసరికి కూటమి కట్టి జగన్ పరిపాలన మనం చూసిన తర్వాత ఇటువంటి పరిపాలన వల్ల రాష్ట్రానికి చాలా ఎక్కువ నష్టం జరుగుతుంది. ముక్త జగన్ లేని ఆంధ్ర రాష్ట్రం కావాలని చెప్పి ఒకే ఒక సూత్రం, ఈ లాభ నష్టాల గురించి ఆలోచించాలి. అనుకోవడం సొసైటీకి, ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు గారు ఎక్కువ న్యాయం జరుగుతున్న ఆలోచనతో మాత్రమే ఆయన చేశారు. ఎంత సాహసం చేశారంటే ఆయనకు వచ్చిన సీట్లు తగ్గించుకున్నారు. ముందని కూడా 24 సీట్లు ఆయనకు వచ్చినట్టు, బయట 3 సీట్లు తగ్గించుకుని బీజేపీకి 3 సీట్లు ఎక్స్ట్రా ఇచ్చినట్టు, 3 ఎంపీలు వస్తే ఒక ఎంపీ తగ్గించుకుని, మనకు తెలుసు అనకాపల్లికి ఎంపీ తగ్గించుకుని 2 ఎంపీలు తీసుకుని, అంటే ఆయన తగ్గించుకుంటూ వచ్చి బందరు కాకినాడ తగ్గించుకుంటూ వచ్చి కూటమి నెగ్గాలి. జగన్ ఒక అరాజక పాలన లేకపోతే అవినీతి పాలన అంత అవ్వాలని మెయిన్ పెట్టుకున్నారు ఆయన. ఈ మధ్యలో మనం చూసినట్టయితే 19-24 మధ్యన ఎపిసోడ్ చూస్తే అప్పుడు కాపు కమ్యూనిటీలో ఉన్న ఉద్రేకత కానీ పోరాట పట్టం కానీ స్పష్టంగా కనిపించింది. సొసైటీలో ఎవరో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా లేని స్థితిలో కాపు కమ్యూనిటీ, ముఖ్యంగా యూత్, ది ఫాలోవర్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ చాలా పొరపాటు ఉన్నా వాళ్ళు రోడ్డెక్కారు. రాజకీయ స్థానిక సంస్థల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా వీళ్ళు అక్కడక్కడ పోటీ చేశారు, మేము ఉన్నామని చూపించారు. చాలా విషయాల్లో పోరాట పట్టంతో ముందుకొచ్చారు. దానికి అంతనికి వెనకాల ఉండి నడిపించింది ఎవరంటే పవన్ కళ్యాణ్ గారి యొక్క సెలబ్రిటీ స్టేటస్, ఆయన నాయకత్వం, ఆయన ఆలోచన ధోరణి. ఆయన ఆచరించే ఆయన ఉన్నాడు కాబట్టి ధైర్యంతో కాపు యువత అంతా కూడా ఒక సామాజిక వర్గం ముందు ఉవ్వెత్తుగా వచ్చి అప్పుడున్న ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా నిలబడగలిగింది. అదే పరిణామాలు 24 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు నెగ్గడానికి కానీ కూటమి ఏర్పాటు కానీ ఇవన్నీ చాలా దోహదం చేసినాయి. ఇప్పుడు 24 ఎన్నికల తర్వాత మనం ఆలోచన చేస్తే సహజంగా మనం బయట నుంచి చూసినప్పుడు ఇదెలా ఎందుకు చేయలేదు అనుకుంటాం. కానీ వాళ్ళకుండి ఒత్తిళ్ళు, వాళ్ళకుండి సామాజిక కూర్పులు, వాళ్ళకుండి ఆలోచనలు లెక్కేసినప్పుడు వారు తీసుకున్న నిర్ణయం కరెక్టా లేదనేది ఆయన కోణంలో మనం చూడాలంటాను. బయట నుంచి చూసి ఇది కరెక్ట్ ఇది కాదంటే, ఇప్పుడు నేను కాపు జేఏసీగా నేను కూడా ఏం చెప్తానంటే, ఇవాళ కాపు కమ్యూనిటీ చాలా పెద్ద కమ్యూనిటీ, సంఖ్యాపరంగా 1 కోటి మంది జనాభా ఉన్న కమ్యూనిటీ, 18 to 20% ఉంటారు ఆంధ్ర రాష్ట్రంలో. ఇంత పెద్ద కమ్యూనిటీకి నిజంగా న్యాయం జరుగుతుందంటే అన్ని రంగాల్లో చాలా అన్యాయం జరుగుతుంది. ఏ విధంగా అంటే ఇప్పుడు మాకేదో చంద్రబాబు నాయుడు గారు ఈడబ్ల్యూఎస్ మంచి మనసుతోటి ఇచ్చి ఆయన 19లో ఒక యాక్ట్ చేసి, యాక్ట్ 14/19 చేసి దాన్ని అమలు చేస్తూ జియో 45 8/3/2019 ఒక జియో కూడా ఇచ్చి, గెజిట్ పబ్లికేషన్ అయిపోయింది జియో కూడా ఇచ్చి, అది అమలు చేయకుండా జగన్ గారికి అటకెక్కిస్తే ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు వచ్చి 2 years అయిన తర్వాత ఈ గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్ ఈరోజు కూడా దాన్ని అమలు చేయలేదు. నిజంగా మాకు మనస్తాపం ఉంది. దాంట్లో మేము పవన్ కళ్యాణ్ గారిని ఏం కోరుకున్నామంటే, అందులో ఈయన ప్రమేయం అందులో లేదు, కానీ కూటమిలో ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అనేక మంది అనేక రకాలుగా సహాయం చేస్తున్నారు కాబట్టి ఆయన కాపుకు సామాజిక వర్గంగా ఆయన మేము అంటగట్టట్లేదు. ఆయన ఒక రాజకీయ నాయకుడిగా, డిప్యూటీ సీఎంగా ఆయన మాట చెల్లుబాటు అవుతుంది కాబట్టి 20% జనాభా ఉన్న కాపు కమ్యూనిటీని ఒక కమ్యూనిటీగా చూడకండి, కులముద్ర వేయకండి. 20% జనాభాగా చూసి ఈ ప్రజలు కూడా బాగుంటే బాగుంటుందని ఆలోచన చేస్తే మాకు కూడా న్యాయం జరుగుతుంది. కూడా ఆయన మాట చెప్పడం నాకు ఉపయోగపడుతుంది కాదు మేము చెప్తున్నాం. ఇక్కడ ఇది చాలా ఎందుకు చెప్తున్నాను నేను, లింగమనేని గారి విషయం వచ్చేటప్పటికి ఏంటంటే, ఇప్పుడు లింగమనేని గారికి ఎవరు, ఇప్పుడు అమ్మాయినికి ఎవరు, ఇప్పుడు ఎవరికి ఇస్తే బాగుంటుంది క్వశ్చనే కదా. ఇప్పుడు కాపులకి ఇవ్వాలి, ఏ కాపుకి ఇస్తే బాగుంటుంది క్వశ్చనే కదా. పోని మళ్ళీ కాపుల్లో కూడా పలానాడు నేను ఆర్ఎటి ప్రకాష్ నేను తోపు అనుకుంటాను, నేను తోపు అని ఎలా తెలుస్తుంది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి పరిచయస్తుల్లో ఆయన ఆలోచన ఆయన చేసుకుంటారు. ఆయన శ్రీకాంత్ గారిని ఒక కోణంలో చూస్తారు, ఆర్ఎటి ప్రకాష్ని ఒక కోణంలో చూస్తారు, లేదా కొడుకులు గోవిందుని ఒక కోణంలో చూస్తారు, లేదా హరిప్రసాద్ని ఒక కోణంలో చూస్తారు, లేకపోతే సత్య గారిని ఈ రకరకాలుగా చూస్తారు. చూసినప్పుడు ఆయన క్యాలిక్యులేషన్స్ ఆయనకు ఉంటాయి. అన్ని సామాజిక కోణంలో చూస్తారని అనుకోవడం కూడా తప్పు. అది కూడా ఆయన అలాగే సామాజికంగా చూసినప్పుడు నేను ఇంకో క్వశ్చన్ చెప్తాను. ఇప్పుడు కాపులు ఉన్నారు, జనరల్గా కాపులు వచ్చిన ఇబ్బంది ఏంటంటే గోదావరిలో ఉన్న కాపులు కొంచెం డామినేటింగ్గా ఉంటారు. డామినేటింగ్ పరిస్థితులు అటువంటి ఓపిక, కోరిక, తీరిక 3 ఎక్కువ. అదే కాకుండా పంటల వల్ల, అదే కాకుండా మీరు చెప్పిందే కాకుండా, మీరు చెప్పిన తప్పు అది కాకుండా సంఖ్యాపరంగా చాలా పెద్ద సంఖ్యలో ఉన్నాను. అవును. నేను కంపేర్ టు మీ చిత్తూరు డిస్ట్రిక్టు,
వెన్ కంపేర్ టు శ్రీకాకుళం, అనంతపురం ఇట్లో కలిపి లేదు ప్రకాష్ గారు, దీంతో నేను ఏకీభవించట్లా. మీరు ఏకీభవించడం కాదు, నేను ఏకీభవించట్లా. ఎందుకు ఏకీభవించట్లేదంటే ఐఎమ్ ఫ్రమ్ మదనపల్లి, చిత్తూరు, ఐఎమ్ ఫ్రమ్ రాయలసీమ. ఒక్క ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చిత్తూరు, తంబళ్లపల్లి, పుంగనూరు, చంద్రగిరి, పలమనేరు, తిరుపతి, శ్రీకాళహస్తి, ఈ అన్ని నియోజకవర్గాల్లో బలిజిలే నిర్ణయాధికారం, నిర్ణయాత్మక శక్తి బలిజిల. అనంతపురం జిల్లాలో 5 నియోజకవర్గాలు, కడప జిల్లాలో, ఉమ్మడి కడప జిల్లాలో 5 నియోజకవర్గాలు. ఏది 10 నియోజకవర్గాలు ఉమ్మడి కడప జిల్లా అనుకుంటే 5 నియోజకవర్గాల్లో బలిజిల నిర్ణయాత్మక శక్తి. కర్నూలుకు వచ్చేటప్పటికి సాంద్రత తగ్గుతుంది, 3 నుంచి 4 నియోజకవర్గాలు, పాణ్యం, ఆళ్లగడ్డ, నంద్యాల ఇట్లా కనిపిస్తుంది, డోను, బనగానపల్లి ఇవి కనిపిస్తాయి. మళ్ళా మీరు కర్నూలులో నుంచి ప్రకాశం జిల్లాకు వచ్చేటప్పటికి 14 నియోజకవర్గాలు ప్రకాశం జిల్లాలో ఉంటే 6 నుంచి 7 నియోజకవర్గాలు, సగానికి సగం జిల్లా బలిజలు, తెలంగాణలు నిర్ణయాత్మక శక్తి. ఏది ఆ ప్రాంతం. మీరు శ్రీకాకుళం అన్నారు, నేను పాలకొండ వరకు ఒక చరిత్ర పరిశోధకుడిగా పాలకొండ వరకు ప్రయాణం చేసి వచ్చాను. పాలకొండని ఎస్టీ నియోజకవర్గంలో కలిపేశారు. పార్వతీపురం, విజయనగరంలోకి వచ్చేటప్పటికి ఎస్సీ నియోజకవర్గంలో వేశారు. శ్రీకాకుళం జిల్లా రాజాంని ఎస్సీ నియోజకవర్గంగా చేశారు. ఉణుకూరు అనేది కాపుల సంప్రదాయ స్థానం. పాలకొండ కాపులందరూ ఏది మన పాలవలస రాజశేఖరం గారు, సంగమనాయుడు గారు, రుక్మిణమ్మ గారు, విక్రాంత్ గారు, రెడ్డి శాంతి గారు, ఇదొక కుటుంబం. కిమిడి కళా వెంకటరావు గారు ఇంకొక కుటుంబం. కిమిడి వీళ్ళందరూ ఉణుకూరు నుంచి పోటీ చేసేవాళ్ళు. ఉణుకూరు జనరల్ నుంచి ఉణుకూరుని రద్దు చేసేసారు. హెచ్చర్ల ఎస్సీని హెచ్చర్ల జనరల్ చేస్తే మొన్నటికి మన పురంధేశ్వర్ గారు కమ్మ సామాజిక వర్గానికి 74,000 ఉత్తరాంధ్ర బోర్న్ అండ్ బ్రాటప్ కాపులు ఉన్నటువంటి నియోజకవర్గాన్ని పురంధేశ్వర్ గారు కమ్మ సామాజిక వర్గాన్ని కట్టబెట్టుకున్నారు. ఏ సామాజిక సమీకరణ కింద కట్టబెట్టుకున్నారో మనకు అర్థం కాదు. అట్లా తీసుకుంటే కాన్స్టిట్యున్సీ నెంబర్ 1 ఇచ్చాపురం తీసుకుంటే మనకి గుంటూరు నుంచి వెళ్ళిన మండవ వెంకట కృష్ణారావు గారు 4 పర్యాయాలు తెలుగుదేశంలో ఆయన శాసనసభ్యుడిగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అక్కడ చేశారు. ఆయన కుటుంబం తప్ప ఇంకో కమ్మ కుటుంబం కనిపించలేదు మనకి ఇచ్చాపురం వెళ్ళేటప్పటికి. తర్వాత చీపురుపల్లికి వచ్చేటప్పటికి 94, 99 గద్దిబాబురావు గారు కృష్ణా జిల్లా నుంచి వెళ్ళిన గద్దిబాబురావు గారు తెలుగుదేశం నుంచి ఆయన గెలుపొందారు. ఇక్కడ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలకు వస్తే ఉత్తరాంధ్రలో కూడా సాంద్రత కనీవి నెరిగిన సాంద్రత, జనసాంద్రత కనిపిస్తుంది, కాపుల సాంద్రత. రాయలసీమ జిల్లాల్లో కూడా ఏంటంటే మీరు చాలా అద్భుతమైనటువంటి అంశాన్ని లేవదీశారు. 82 ఎన్నికల్లో డిసెంబర్లో విజయం సాధించి 1983 జనవరి 9 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నందమూరి తారక రామారావు గారు తిరుపతిలో మిర్యాల వెంకట్రావు గారు ఫిబ్రవరిలో సభ నిర్వహించి బలిజలకు మీరు ఈ స్థానం కేటాయిస్తే బాగుంటుంది, మీరు రాజీనామా చెయ్యండి అని చెప్పి మిర్యాల వెంకట్రావు గారు అల్టిమేటం జారీ చేసి ఎన్టీ రామారావు గారు దానిని చాలా సాదరంగా స్వాగతించి, అవును ఇక్కడ బలిజీలు అనేవారైనా, బలిజీలు కాదు బలిజీలు అన్నారు రామారావు గారి పదవి బలిజీలు, అవును ఇక్కడ బలిజీలు ఉన్నారు మాకు తెలుసు, మొట్టమొదట మేమే వారికి అవకాశం ఇస్తామని ఎన్టీ రామారావు గారు రాజీనామా చేసి గుడివాడ అట్టు పెట్టుకుని డాక్టర్ కత్తుల శ్యామల గారికి ఇవ్వడమే కాకుండా బలిజలకు ఎక్కడెక్కడ మనం అవకాశాలు ఇవ్వచ్చు ఏమిటని వాళ్ళ మీద ఒక అధ్యయనం చేశారు. ఎన్టీ రామారావు గారు అధ్యయనం చేశారు. చేసి ఎన్టీ రామారావు గారు 1985 ఆయన తిరిగి ఎన్నికలకు వెళ్ళేటప్పుడు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం ఒక యూనిట్గా తీసుకుని దర్శి నారపశెట్టి శ్రీరాములు గారు, కావలి బొవ్వల వెంకటనారాయణ గారు, తిరుపతి కోలారాము గారు, కడప డాక్టర్ చెన్నంశెట్టి రామచంద్రయ్య గారు, రాజంపేట బండారు రత్నసభాపతి గారు, బ్రహ్మయ్య గారు 94 బండారు రత్నసభాపతి గారు, అనంతపురం నాయుడు రామకృష్ణ గారు, ఇట్లా 10 స్థానాలు ఇవ్వాలనుకుని 8 స్థానాల వరకు రాయదుర్గం బండి హులుకుంటప్ప గారు ఇన్ని స్థానాలు బలిజలకు ఇచ్చి కోలారామవు గారు మన మువ్వల వెంకటనారాయణ గారు పరాజయం పాలయ్యారు. రెడ్డి రాజకీయం వల్ల పరాజయం పాలై అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రెడ్లు అధికారంలోకి వచ్చారు. మిగతా అన్ని చోట్ల రామారావు గారి ఫలితాలు సత్ఫలితాలు ఇచ్చాయి. తెలుగుదేశం పార్టీలో రామారావు గారు ఇవాళకి అనంతపురం 85కు ముందు 85కు తర్వాత రామారావు గారు అవకాశం ఇస్తేనే బలిజలు అక్కడ జయకేతం ఎగురవేసిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు కూడా 2 సార్లు అవకాశం ఇచ్చారు. 2009, 2012 ఉప ఎన్నిక ఓడిపోయే సమయంలో మహాలక్ష్మి శ్రీనివాసులు గారికి అవకాశం ఇచ్చి గెలిచే 2014లో నాకు అవకాశం ఇవ్వకుండా వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారికి అవకాశం ఇచ్చారని ఆయన వైకాపాలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు మీరు ఇందాక ఒక అత్యద్భుతమైనటువంటి విషయం చెప్పారు. అదేంటంటే 18-20% మధ్య ఈ సామాజిక వర్గం ఉంది అన్న విషయం మనకు జస్టిస్ మంజునాథ కమిషన్ ఏదైతుందో ఆ నివేదిక ఎవరు చూశారో ఎవరు చూడాలో తెలియదు, కానీ
ఇన్సైడ్ సోర్స్ ఆధారంగా జస్టిస్ మంజునాథ గారు నివేదించినటువంటి కమిటీలో ఉత్తరాంధ్ర కాపులు, ఎందుకంటే వాళ్ళు వెనుకబడిన తరగతుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు కాకుండా బలిజలు, తెలగాలు, కాపులు అనేటటువంటి వాళ్ళు జస్టిస్ మంజునాథ కమిషన్ నివేదిక ఆధారంగా 21.5% ఉన్నారన్న నివేదిక చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది. ఓకే, అంటే హీ నోస్, అవును, చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. అవును. అయితే 2024 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడో ఉత్తరాంధ్రలో వెనుకబడిన తరగతుల్లో ఉంటారు కాబట్టి విజయనగరం కలిసి అప్పలనాయుడు గారికి కేటాయించి మిగతా స్థానాలు ఆ పైనుంచి చివరి వరకు ఒక్కటంటే ఒక్క స్థానం సామాజిక వర్గానికి కేటాయించకుండా జనసేన ఖాతాలో వేసి బందరు తీసుకోండి, కాకినాడ తీసుకోండి. బందరు, కాకినాడ సంప్రదాయంగా కాపుల స్థానాలు ఆయన కొత్తగా ఇచ్చేది కాదు. ఆయన సంప్రదాయంగా వచ్చే రాజంపేట నియోజకవర్గాన్ని లేకుండా చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు కాకుండా భాజపాలో సాయి ప్రతాప్ గారు అల్లుడు సాయి లోకేష్ గారు, వసంత సాయి లోకేష్ గారు పోటీ చేస్తుంటే 2.5 లక్షల పైచీలకు ఆధిక్యత వసంత సాయి లోకేష్ కూడా గెలిచేవారు. రాజంపేట శాసనసభ్యుడిగా పోటీ చేసిన సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారు గెలిచేవారు. రాయచోటి మడ్డిపల్లి కుటుంబం నుంచి వచ్చారు, రాంప్రసాద్ రెడ్డి గారికి ఇవ్వాలి. రాయచోటి నుంచి సుగవాసి బాలసుబ్రహ్మణ్యం గారిని తీసుకొచ్చి స్థానికేతరుని రాజంపేటలో పోటీ చేయించి బత్యాల రంగరాయలు గారిని అక్కడ పక్కన పెట్టేశారు. పూర్తిగా అది పక్కన పెట్టడానికి లోకేష్ గారు ఆయన కారణాలు ఆయన చెప్పారు. అవి ఇప్పుడు మనం ఆన్ కెమెరా మనం మాట్లాడేటట్టు కావు. సామాజిక వర్గం ఇది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఇటువంటి పదప్రయోగాలే చేశారు. ఏమని గోదావరి జిల్లాలోనే ఉన్నారు అనేటప్పటికి ఏమవుతుందంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సామాజిక వర్గం పోటీ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. శక్తియుక్తులు, వనరులు అన్నీ వెసులుబాట్లు ఉండి కూడా ఏమవుతుంది, అన్ని రాజకీయ పార్టీలు, అది జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వీళ్ళు ఏం చేస్తున్నారంటే గోదావరి జిల్లాలో ఇచ్చాం కదా, ఉభయ గోదావరి జిల్లాలో ఇచ్చాం కదా అనేటప్పటికీ మిగతా ప్రాంతాల్లో పరిస్థితి అపసవ్యంగా అస్తవ్యస్తంగానే కొనసాగుతూ వస్తోంది. అదే మీరు చెప్పింది. నేను అంటే పూర్తిగా నన్ను మీరు అలాగే చూపించలేదు, మేము పూర్తిగా నేను ఏకీభవించను. అలాగే ఇందులో విషయం ఏంటంటే, చెప్పండి, నేను గోదావరి జిల్లా ఎందుకనంటే గోదావరి జిల్లా కాపులే తోపులు అంటాలేదు. నేను అక్కడున్న కమ్మవారు, క్షత్రియాసు, శెట్టి బలిజ, ఎస్సీసు, కాపులు, మత్స్యకారులు అన్ని కులాలు కూడా అది గోదావరి మహాతల్లి మహత్యం వల్ల అందరూ బాగుంటాం. అంటే అన్న వస్త్రాలు లోటు లేకుండా లైఫ్ స్టైల్ బాగుంటుంది. మీరు చెప్పిన ఇందాక ఓపిక, కోరిక, విశ్రాంతి అన్నీ ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ ఉంటుంది. అంటే వెన్ కంపేర్ టు మీరు చెప్పినది నేను ఒప్పుకుంటాను. ఇప్పుడు నాకన్నా విస్తృతంగా మీరు చరిత్రకారులుగా మీరు చేశారు. నేను అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ప్యాషన్ నేను స్టేట్ అంతా కూడా 5-6 సార్లు తిరిగాను. అవును, తెలిసిన మంజునాథ కమిషన్కి కూడా ఉండి 6 నెలల పాటు నేను పూర్తిగా తిరిగి నా సొంత ఖర్చులతో తిరిగి మంజునాథ కమిషన్లో బాగా పనిచేసిన విషయం మీకు తెలుసు. నేనేమంటానంటే గోదావరి జిల్లాలో ఉన్న కొంచెం బాగా బయటకు వచ్చి తత్వం వల్ల కారణం అంటే మీరు చెప్పిందే స్వర్గీయ ఎన్టీ రామారావు నేను కూడా ఒకసారి స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా 1978లో వెస్ట్ గోదావరిలో ఒకే ఒక కాపు వద్దినేటి సత్యం పాలకొల నుంచి మాత్రం ఎమ్మెల్యే. వద్దినేటి సత్యనారాయణ అంతే, ఇంకా అసలు కాపు లేదు. పాలకొల నుంచి వస్తుంది. 83లో రామారావు గారు 6 సీట్లు ఇచ్చాడు. ఈస్ట్ గోదావరిలో 8 సీట్లు ఇచ్చాడు. అందరూ గెలిచారు. ఫస్ట్ టైము కాపులను కూడా మీరు ఇందాక ఏదైతే విశ్లేషణ చేస్తారో కాపులను ఒక పెద్ద కమ్యూనిటీగా లేకపోతే పెద్ద సామాజిక వర్గంగా ఎక్కువ ప్రజలుగా గుర్తించి ఎక్కువ సీట్లు అటు అనంతపూర్ నుంచి శ్రీకాకుళం దాకా విస్తృతంగా ఇచ్చిన మాట వాస్తవం. ఆయన వలన అలాగే సేమ్ కాపులతో పాటు బీసీల్లో కూడా అటు వెలమలు కానివ్వండి, లేకపోతే కాళింగులు కానివ్వండి, గవర్లు కానివ్వండి, తూర్పు కాపులు యాదవులు కానివ్వండి, పల్లెకారులు కానివ్వండి, మత్స్యకారులు కానివ్వండి, అలాగే పద్మశాలీలు కానివ్వండి, కులాల వారుగా వాల్మీకులు కానివ్వండి, కులాల వారీగా ఒక్కొక్కరిని ఐడెంటిఫై చేసి వీళ్ళకి మనం న్యాయం చేయాలని చెప్పి సోషల్ ఇంజనీరింగ్ అనేది అప్పుడు బాగా జరిగింది. అలాగే లీడర్స్ని కూడా ఆయన విద్యావంతుల్ని, ఇప్పుడు మా మామగారు మెంటే పద్మనాభం గారు భీమవరం మున్సిపల్ కౌన్సిల్గా ఉండేవారు. ఆయన ఎంఏ బిఏలో 20 ఏళ్ళ నుంచి రాజకీయంగా ప్రతిసారి ఆయన ఎంపీ అనేవారు. పేరే మెంటే పద్మనాభం, ఎంపీ అనేవారు. పివి రాజు గారు శిష్యుడు. పివిజి రాజు గారి శిష్యుడు. అప్పుడు ఆయన ఫస్ట్ టైం అవకాశం రావాల్సింది. ఆయన ఏది సరిపోలేదనే దృష్టితో ఆగిపోతే అలా గెంటుకుంటూ వస్తే ఆఖరి రామారావు గారి ద్వారా అలా కళ సాకారం అయింది. ఆయనకి ఎంపీ అయ్యారు. రామారావు గారు చేసిన పని ఏంటంటే మీరు ఎవరినైనా చూడండి, ఆయన టైంలో కొంచెం పర్సనాలిటీ బాగుండి అంటే ప్రజెంటబుల్గా ఉండి ఎడ్యుకేషన్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సీట్లు ఇచ్చాడు. ఆయన పారామీటర్స్ డబ్బు ఉంది, క్యాస్ట్ ఇవన్నీ కూడా కాదు. ఆ సామాజిక వర్గాల్లో కొంచెం ఎడ్యుకేటెడ్ ఉన్న చూస్తే ఇప్పుడు మీరు చూడండి ఇవాళ కూడా పెద్ద నాయకులు కూడా ఉందో రామారావు గారు టైంలో వచ్చిన ప్రోడక్టే. అవును, ఖచ్చితంగా.
చాలా పార్టీల్లో తెలుగుదేశమే కాదు, మళ్ళీ అటు ఇటు మారి కూడా అన్ని పార్టీలు కూడా వాళ్ళే ఉన్నాయి ఈ రోజుకి. అంటే ఇప్పుడు ఆ ఏజ్ 60+ అయిపోతున్నారు కాబట్టి ఇంక ఏజ్ అవుతుంది. సో నేనేమంటానంటే, నేను గోదావరి జిల్లాలే ప్రత్యేకంగా చెప్పడం కాదు, అక్కడున్న సామాజిక పరిస్థితుల్లో అక్కడున్న డామినేటింగ్ కమ్యూనిటీస్ వల్ల, అంటే మీరు గమనించాల్సిన అవసరం అంటే సంఖ్యాబలం ఒకటి సరిపోదు, డామినేషన్ కూడా ఇంపార్టెంట్. డామినేటింగ్ కమ్యూనిటీ, ఆధిపత్య పోరులో విజయం సాధించారు. ఆధిపత్య కులాలు, ఆధిపత్య కుటుంబాలు కులాలే కాదు కుటుంబాలు కూడా. ఆ కుటుంబం మీరు రాయలసీమలో చెప్పినప్పుడు మన అవునన్నా కాదన్నా కూడా కొన్ని కుటుంబాలకి అందరూ లోపల ఉంటారు అంతే. అవి కొన్ని 2-3 కులాలు ఉన్నాయి అందులోనూ. మిగిలిన కులాలు మనతో పాటు బలిజీలతో పాటు మిగిలిన కులాలు కూడా అలా కిందే ఉన్నాయి. అయితే అక్కడేమవుతుందంటే, అక్కడ బలిజీలు ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదంటే, ఈ థర్డ్ ఫోర్స్గా స్టేట్ వైడ్ అంతా కూడా ఇవాళ రెడ్లు, కమ్మవారు, తర్వాత అయితే బలిజీలు కాపులే వస్తారు. సో ఇక్కడ మాకు కాపులు అన్నట్టే మీరు బలిజీలు థర్డ్ ఫోర్స్ కాబట్టి వీళ్ళు ఎదగడానికి మనకి ఇబ్బంది అనుకుని మిగిలిన కులాలని కొంచెం సపోర్ట్ చేస్తున్నారు. అదే మాదిరి కృష్ణా గుంటూరు నుంచి చేస్తే ఇక్కడ కూడా అదే పొజిషన్. అయితే గోదావరి జిల్లాలో ఏంటంటే తప్పనిసరి అయ్యి ఇప్పుడు మీరు సాంప్రదాయంగా వచ్చి కాన్స్టిట్యున్సీస్ అని చెప్పారు, అలా గోదావరి జిల్లాలో సాంప్రదాయంగా వచ్చి కాన్స్టిట్యున్సీ చాలా ఎక్కువ ఉన్నాయి. 100%. అలా మీకు గుర్తుందో లేదో ప్రకాష్ గారు, తూర్పుగోదావరి జిల్లాలో 21 శాసనసభ నియోజకవర్గాలు ఉన్న సమయంలో 12 శాసనసభ నియోజకవర్గాల్లో కాపులు గెలిచినటువంటి సందర్భం ఉంది. 12. అయితే మేము కూడా మాకు వచ్చిన ఇబ్బంది కూడా ఏంటంటే, నేనేమంటానంటే, మీరు ఒకసారి ఇంత కులాల గురించి మాట్లాడే ఉద్దేశం అంటే మనం వేరే టాపిక్లోకి వచ్చి ఇందులోకి వచ్చాము. కులాల గురించి మాట్లాడడం ఉద్దేశం కాదు. రాయలసీమ మీరు తీసుకోండి, కొన్ని జిల్లాల్లో రిజర్వ్డ్కి ఇచ్చిన కాన్స్టిట్యున్సీ తప్ప మిగిలిన చోట రెడ్లే ఉంటారు, బోత్ పార్టీస్. కృష్ణా గుంటూరు ప్రకాశం కూడా కమ్మవారు ఉంటారు ఎక్కువ. ఖచ్చితంగా ఉండాలి. మరి గోదావరి జిల్లా నుంచి భౌగోళికంగా ఈ భూమండలం మీద ఉమ్మడి గుంటూరు జిల్లాలో 3,50,000 పైచిలుకు ఓటర్లు కమ్మవారే. ప్రపంచవ్యాప్తంగా అంత హ్యూజ్ నెంబర్ కమ్మవారు ఉన్నటువంటి సంఖ్యాపరంగా ఓటర్ల రీత్యా 3,50,000 మంది ఓటర్లు ఒక్క గుంటూరు జిల్లాలో ఉన్నారు. కాబట్టి వాళ్ళ నంబర్ కానీ వాళ్ళ డామినేషన్ కానీ ఖచ్చితంగా గుంటూరు జిల్లాలో ఉంటుంది. ఇప్పటికీ 25 మంది ఒక్క గుంటూరు జిల్లా నుంచి 25 మంది కమ్మవారు రాజ్యసభకి లింగంనేని రమేష్ గారితో పాటు నామినేట్ చేయబడిన వాళ్ళు 25 మంది. మీరు ఒక్కరంటే ఒక్క కాపు గుంటూరు జిల్లా మీరు అలా అన్నప్పుడు కొన్ని గుంటూరు జిల్లాలో వారికి అలా ఇచ్చారు, కాపులు పక్కన. మరి గోదావరి జిల్లా వెస్ట్ గోదావరి నుంచి శ్రీకాకుళం లెక్కేస్తే 25% వరకు కాపు కమ్యూనిటీ ఉంటుంది. రాజ్యసభకు నామినేట్ అయిన వాళ్ళు కావచ్చు, లోక్సభ సంఖ్య ఖచ్చితంగా ఉంది. వెస్ట్ గోదావరి నుంచి శ్రీకాకుళం దాకా మీకు కృష్ణా నుంచి అనంతపురి తగ్గుతూ ఉంటుంది సంఖ్య, సాంద్రత తగ్గుతుంది. సో మీరు అన్నట్టుగానే ఇప్పుడు కమ్మవారు అక్కడ ఎక్కువ ఉన్నారు, గుంటూరులో ఇచ్చున్నారు. అలాగా గోదావరి జిల్లా నుంచి శ్రీకాకుళం దాకా మరి ఈ కమ్యూనిటీ డామినేషన్ రావాలి కదా, అక్కడ రావట్లా. అక్కడేమవుతుందంటే ఇతర కులాలు అన్నింటిలో పోటీ పెడుతున్నారు. ఎలా పోటీ పెడతారు? ఎలా తీసుకొస్తారంటే ఇక్కడి నుంచి సేఫ్ గేమ్. మీరు చెప్పినట్టుగానే కమ్మవారు అన్నారు కాబట్టి ఈ 3 జిల్లాలో కమ్మవారు డామినేషన్ ఉంటుంది, మిగిలిన జిల్లాలో రెడ్డి డామినేషన్ ఉంటుంది. ఇక్కడ కాపులు ఉండాల్సిన చోట అన్ని కులాలని కూడా కాపులకు పోటీగా తీసుకొచ్చి కాపుల సంఖ్య తగ్గిస్తూ కాపులను బూచిగా చూపిస్తూ, ఒరే బాబు కాపులు అందరూ కూడా మీకు వచ్చే అవకాశాలు తీసేసుకుంటున్నారు. ఏ స్థాయికి వెళ్ళిపోయారంటే రాయలసీమ బలిజీలను కూడా, ఒరే మీకు గోదావరి జిల్లా కాపులు పట్టుకుపోతున్నారు అబ్బాయి, లేకపోతే మేము చేయొద్దు అంటారు. ఇప్పుడు మీరే చెప్పారు కదా, రామారావు గారు చేసిన ప్రయోగం 10 మందికి 80 మందిని తీసుకొచ్చి 80 మందిలో ఇద్దరు ఒకరు ఓడిపోతే మిగతా వాళ్ళు గెలిచారు. 6-7 సీట్లు అక్కడ వచ్చినప్పుడు, తర్వాత 4 సీట్లు వచ్చినప్పుడు దాన్ని ఏదో మంచం గోళ్ళు ఏంటంటే ఇలా చెప్పి ఇలా చూపించి ఒకటి అన్నట్టు ఆఖరికి మీకు తీసుకొచ్చి ఆ తిరుపతి ఎమ్మెల్యే ఒకటి పెట్టి పరిస్థితి. మీకు ప్రకాష్ గారు మీకు తెలియని ఒక నిజం చెప్పనా, ఎన్టీ రామారావు గారు చేసిన ప్రయోగం. ఆయన ఒక ఉప ఎన్నిక, లోక్సభ ఉప ఎన్నికలు వచ్చినప్పుడు 91లో మనకి ఎప్పుడు ఉప ఎన్నికలు వచ్చాయి, 89 తర్వాత ఉప ఎన్నికలు వచ్చాయి. ఆయన అందరినీ రిజైన్ చేయించి ఉప ఎన్నిక వస్తే ఎన్టీ రామారావు గారు కాపులకు ఎక్కడివ్వాలి, మనం గుంటూరు, కృష్ణా, ప్రకాశం ఈ సెట్లో తెనాలి తప్ప కాపులకి ఇంకో స్థానం ఇవ్వలేకపోతున్నాం అని చెప్పి తెనాలి ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు ఎవరో మనకి సింగం బసవపున్నయ్య గారు కాంగ్రెస్ లో ఇంకొక స్థానం ఇవ్వాలని చెప్పి ఎన్టీ రామారావు గారు, మీకు కూడా ఈ విషయం మీ నాలెడ్జ్ లో ఉందో లేదో నాకు తెలియదు, నరసరావుపేట నుంచి అనిశెట్టి పద్మావతి గారిని ఆవిడ చేతి పోటీ చేయించారు రామారావు. గెలిస్తే గెలవని ఆడకూతురు గెలిచి వస్తుంది కాపు మహిళ అని చెప్పేసి ఇట్లాంటి ప్రయోగాలను రామారావు గారు చేశారు. రామారావు గారు సోషల్ ఇంజనీరింగ్ రామారావు టైంలో జరిగినంత అద్భుతం కానీ, అలాగే అన్ని కులాల యొక్క ఒక సాధారణమైన అభిమానంతో అన్ని కులాలను తీసుకుని ఆయన చాలాసార్లు
ప్రేక్షకుల దేవుళ్ళు ప్రజల దేవుళ్ళు మాట ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం, దానికి కట్టుబడి ఉన్నారు ఆయన. కట్టుబడి ఉన్నాడు. జీవిత పర్యంతం కట్టుబడి గ్రేట్ మ్యాన్. అంటే ఆయన రాజకీయము తక్కువ ఉండడం వల్ల ఎత్తుగడలు చేయలేకపోవచ్చు, లేకపోతే ఆ నిర్ణయాలు తొందరపాటుగా సడన్గా నిర్ణయాలు తీసుకోవడం వల్ల కొంచెం గందరగోళం ఏర్పడదు తప్ప ఆయన లైఫ్ ఫుడ్ స్టైల్ మనం చూసినట్టయితే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒక బ్రహ్మర్షి లాగానే ఒక నిస్వార్థంగానే ఆయన ఉంటాకే చేశాడు. ఆయన గ్రేట్ మ్యాన్. అందరూ కూడా ఆయన అన్ని కులాలను స్మరించుకోవాల్సిన అవసరం ఉన్న మనిషి ఇది తీసేయండి. ఇప్పుడు మళ్ళీ లింగంనేని రమేష్ గారి విషయం వచ్చేసరికి పవన్ కళ్యాణ్ గారు సార్, పవన్ కళ్యాణ్ అనేది తప్పు కాదు. ఎందుకు కాదంటే ఆయన పార్టీ నడుపుకోవడానికి ఆయనకున్న అవకాశాలు కానీ, లేకపోతే రేపు పొద్దున భవిష్యత్తులో ఆయన వ్యూహానికి కానీ తనకు అవసరమైన టీం ఏది ఉపయోగపడుద్దో అది ఆయన నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం మనం కలగ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరే అన్నారు తెలుగుదేశం పార్టీ, నేను తెలుగుదేశం పార్టీ చాలా ఆనెస్ట్గా బాగా పనిచేశాను. నేను పనిచేసిన విధానం లోకేష్ గారి దృష్టిలోను చంద్రబాబు గారి దృష్టిలో కూడా ఉంది అప్పుడు బిఫోర్ ఎలక్షన్స్. ఆఫ్టర్ ఎలక్షన్ నేను వారిని కలవడానికి అవకాశం రాలేదు. దాని రిగ్రెట్స్ కూడా ఎందుకంటే వాళ్ళు బిజీగా ఉన్నారు. మనలాంటి వాళ్ళని గుర్తించే స్థాయి ఆయనకి లేదు, వాళ్ళకు లేదు. కాబట్టి నేను కూడా దాన్ని అనుకోవట్లా. నేను నా కమ్యూనిటీ తరపుని నేను మొత్తం రాష్ట్రం అంతా తిరిగాను. నాతో పాటు ఆకుల రామకృష్ణ గారు కొన్ని ప్రాంతాల్లో, వాసిరెడ్డి యేసుదాస్ గారు కొన్ని ప్రాంతాల్లో కాపు కమ్యూనిటీ తరపున కాపు చేస్తారు విస్తృతంగా మీటింగ్ వేసి కనీసం ఒక 40-50 ప్రెస్ మీట్లు పెట్టి మేము ముగ్గురు, నేను తొందరగా అయితే 10,000 కిలోమీటర్లు దాటి సంవత్సరంలో తిరిగి ఉంటాను. దాస్ గారు కానీ, యేసుదాస్ కానీ, లేకపోతే రామకృష్ణ కూడా వాళ్ళు కూడా 3-4 వేల కిలోమీటర్లు నాతో పాటు తిరిగి ఉన్నారు. అలాగే నేను స్టేట్ వైడ్ ఒక సర్వే చేసి ఆ రిపోర్టు మన లోకేష్ గారికి ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ 80% అందులో ఉన్న పేర్లే ఉన్నాయి తెలుగుదేశం క్యాండిడేట్కి సంబంధించి. సో నేను అద్భుతంగా చేశాను, నన్ను గుర్తించలేదని నేను అనుకోవడం వల్ల అది నా వివేకం. వాళ్ళకు ఉండే ఆలోచనలు, వాళ్ళకి సంబంధించి ఎవరిని ఎక్కడ ప్లేస్ చేయలేదు, వాళ్ళ ఆలోచనలు అలా ఉంటాయి. మరి ఆరేడి ప్రకాష్ గారి కానీ, ఆకుల రామకృష్ణ గారిని కానీ, వాసిరెడ్డి యేసుదాస్ గారిని కానీ ఎందుకు కనీసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్గా మీ ఎవరి పేర్లు అసలు పరిశీలనలో కూడా ఎందుకు రాలేదు? అంటే నేనేమంటాను, ఇప్పుడు ఇంతకుముందే చెప్పాను మీతోటి. ఎలా అంటే నేను చాలా అద్భుతంగా పనిచేసి నేను ఫీల్ అయితే కాదు, నేను పనిచేసింది వాడు గుర్తించాలి. ఒక లీడర్ యొక్క, ఒక నిజమైన లీడర్ యొక్క తత్వం ఎక్కడ ఉండదని. నేను 14 గంటలు 16 గంటల పని చేస్తే నా అవుట్పుట్ నా ఒక్కడిదే వస్తుంది. కానీ సరైన లీడర్ ఏంటంటే ది లీడర్ షుడ్ ఐడెంటిఫై ది రైట్ పర్సన్ అండ్ పుట్ ది రైట్ పర్సన్ ఇన్ ది రైట్ ప్లేస్. ఒక రైట్ పర్సన్ ఐడెంటిఫై చేయడం ఒక మార్గం అయితే ఆ మనిషి ఎక్కడ పని చేస్తే బాగుంటుందని నిర్ణయం చేసుకోవడం కూడా ఉంటుంది. ప్రతి లీడర్ కూడా విజన్ ఉంటుంది. పైగా వాళ్ళు ఎంత స్టేట్మెంట్లు ఎన్ని రకాలుగా ఇచ్చినా ఆంతరంగికంగా వాళ్ళు రకరకాలుగా ఆలోచన చేసుకుంటూనే ఉంటారు. ఇది ఈ పొజిషన్ తిరిగితే బాగుంటుందని. అందులో ఇంతమందిని రాష్ట్ర వ్యాప్తంగా చూసినప్పుడు వాళ్ళు బ్యారేజ్ చేసినప్పుడు వాళ్ళ అంచనాలు వేరుగా ఉంటాయి. ఒక్కోసారి వాళ్ళు పక్క వాళ్ళ మాటలు ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు. లేదండి అతను ఈ పొజిషన్ కాదు, లేకపోతే అతను మొన్నే వచ్చాడు, లేకపోతే ఇలా చేసాడు, అది కానీ చెప్పొచ్చు. సో అది ఇప్పుడు లింగంనేని రమేష్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా 3 ఎంపీలు ఇచ్చారు కదా, మరి అందరూ హ్యాపీ ఫీల్ అవుతున్నారా? దానిలో కాపు ఉన్నారు కదా, అందరూ కాపు ఇచ్చారు కదా. సతీష్ గారు అలాగే చర్చకే రావట్లేదు అసలు. ఆ విషయం చెప్పట్లేదు కదా. పోనీ ఇక్కడ ఈయన ఎవరైపోయాడు, అక్కడ ఇచ్చాడు. సానా సతీష్ గారు, నేను ఇంకో మాట చెప్తాను. సానా సతీష్ గారు రాజకీయంగా చాలా తక్కువ పీరియడ్ ఉన్నా కూడా ఇవాళ నేను ఆయన 2-3 సార్లు ఆయనతో ఇంటరాక్ట్ అయి ఉన్నాను. ఈజ్ వెరీ నైస్ పర్సన్. చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు. విషయాన్ని అర్థం చేసుకుని దాన్ని ప్రజెంట్ చేసి దాన్ని సాల్వ్ చేయడానికి ఆయన తక్కువ అనుభవంలో ఎక్కువ ఎఫర్ట్స్ పెడుతున్నారు. ఇవాళ మనం గర్వపడాల్సిందంటే ఇప్పుడు మనం ఇక్కడ చెప్తున్నాం, ఇవాళ తెలుగుదేశం పార్టీలో కాపు కమ్యూనిటీ నుంచి సానా సతీష్ గారు అత్యంత గౌరవప్రదమైన స్థితిలో ఉండటమే కాకుండా ప్రభావవంతమైన స్థితిలో ఆయన ఉన్నారు. అది మనం గర్వపడాలి కదా. గమని వాళ్ళు ఏమైనా కాంటే సతీష్ గారు ఏమైనా పని ఉందంటే ఆయన దగ్గరికి వెళ్తే తప్పనిసరి సాల్వ్ చేయడానికంటే తెలుగుదేశం అధిష్టానంతో మాట్లాడి ఏమంటే ఈ ఇబ్బంది ఉంది, ఇది చేస్తే బాగుంటుందని చెప్పేసి అనే స్థితిలో ఆయన ఉండాలంటే మనం గర్వపడాలి కదా. సరే కాపులకి న్యాయం జరుగుతుందని నేను చెప్పట్లా. తెలుగుదేశం పార్టీలో ప్రజారాజ్యం జనసేన పార్టీలో ఉన్న కాపు యూత్ ఎక్కువ మంది ఉన్నారు. మెచ్యూర్డ్ లీడర్స్ ఎక్కువ మంది కాపు కమ్యూనిటీ నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. చాలా కాలం ఆనెస్ట్గా ఎటువంటి సెల్ఫ్లెస్ సర్వీస్ చేసుకుంటూ చాలా కాలం నుంచి ఉన్న కాపులందరూ నిర్లక్ష్యానికి గురి చేయబడ్డారు, లేకపోతే వాళ్ళు అవకాశాలు కల్పించలేదు. దానికి కారణం ఏంటి? ఎక్కువ మంది కాపుల్ని చంద్రబాబు నాయుడు గారు మీరు ఏ ఉద్దేశంతో అనుకున్నారో తెలియదు కానీ ఎక్కువ మంది కాపుని జనసేన నుంచి అకామిడేట్ చేయడం వల్ల ఇక్కడ జనసేనలో కాపులు కూడా దేర్ నాట్ హ్యాపీ. గమ్మత్ ఏంటంటే ఇవాళ ఉన్న పదాలు మనం క్యాస్ట్ గురించి ఓపెన్గా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ ఆయన కూడా పదే ఈ విషయాలు మాట్లాడాల్సి వస్తుంది. కాబట్టి మన బొట్టోళ్ళు ఎవరో దీని మీద మాట్లాడితే బాగుంటుందని నేను మాట్లాడమే, కమ్యూనిటీ గురించి చెప్పడం కాదు. ఎక్కువ మంది కాపు కమ్యూనిటీని అకామిడేట్ చేసింది జనసేన పార్టీ. అందులో కాపు కమ్యూనిటీ దే ఆర్ నాట్ హ్యాపీ. వాళ్ళ ఉద్దేశం ఏంటి?
ఆర్ఎడి ప్రకాష్కి ఇస్తేనే నా వరకు నేను గొప్ప. నాకు ఇవ్వకపోతే పబ్లిక్ కాదు, నాకు ఇవ్వాలి. సో నాకు ఇచ్చినప్పుడు శ్రీకాంత్ గారు ఎంత ఇష్టపడతారు. ఇదేదో ముద్రగడ పద్మనాభం గారి స్కూల్కి దగ్గరగా ఉంది. నా కోపం వస్తే జాతికి మొత్తం కోపం రావాలి, నేను విశ్రాంతి తీసుకుంటే జాతి మొత్తం విశ్రాంతి తీసుకుని రిలాక్స్ అవ్వాలన్నట్టుంది. అలా ఎందుకుంటాడు కానీ అంటే ఆయన ఎన్నెన్ని తీసుకున్నా సొసైటీకి వచ్చిన నష్టం ఎక్కువ నష్టం ఆయన జరిగింది. నేనేమో నాకు చాలా దగ్గరగా ఆయనతో పనిచేస్తాను. ఆరోగ్యపరంగా నాకు ఎప్పుడు గౌరవం ఉంటుంది, రాజకీయంగా అన్ని విధాలుగా ఆయన అంటే నాకు ఎప్పుడు గౌరవం ఉంటుంది. నా మాటలకి మోటివేట్ అయ్యి ఆయన ఉద్యమం చేశాడు కాబట్టి ఆల్వేస్ ఆయన అంటే నాకు గౌరవే, దాంట్లో కాదు. ఆయన నిర్ణయం వల్ల ఆయన ఎక్కువ నష్టపడిపోతారు, ఆయన ఎక్కువ నిజంగా నష్టపోయారు. సొసైటీలో తెలియక ఆయన గురించి కామెంట్ చేస్తారు, అది టూ మచ్. ఉద్యమం ఎలా జరిగిందో చాలా మంది తెలియదు, ఎవరో ఆల్రెడీ చెప్పిన మాట ఇచ్చుకుని ఏదో కొట్టేసి రకరకాలు చెప్పారు, టూ మచ్ అది. అలాగే పవన్ కళ్యాణ్ గురించి కూడా మిస్అండర్స్టాండ్ చేసుకుని ఇప్పుడు ఈ డిస్కషన్ అంతా కూడా ఆయన నిజంగా ఆయన అంటే ప్రకాష్ గారు ఇక్కడ ఏంటంటే ఇందాక మనం కొత్తపల్లి సుబ్బారెడ్డి గారి ప్రస్తావన వచ్చింది. అవును, నేను ఇందాక ఏమన్నా ఆరేడు ప్రకాష్ గారిని కానీ, ఆకుల రామకృష్ణ గారిని కానీ, వాసిరెడ్డి యేసుదాస్ గారిని కానీ ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్లుగా తెలుగుదేశం పార్టీ పరిగణలోకి తీసుకోలేదు? మన అధికారంలోకి మన అధికారంలోకి రావడానికి మీ వంతు పాత్ర మీరు సామాజిక వర్గాన్ని ఒక మూడ్లో ఉంచి కూటమికి ఓటు వేయాలని చెప్పి ఓట్లని మీరు ఇటు బదలాయించడంలో మీ పాత్ర చాలా ఉంది, కాదనట్లా. ఇక్కడ ఏమైందంటే కొత్తపల్లి సుబ్బారెడ్డి గారు జనసేనలో ఉన్నారు, ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాపు సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్. అట్లాగే పవన్ కళ్యాణ్ గారి అధ్యక్షుల వారికి రాజకీయ కార్యదర్శి అయిన శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు శాసన మండలికి ఆయన నామినేట్ చేయబడ్డారు. ఆయన ఈ సామాజిక వర్గం. వీళ్ళ మీద ఈ సామాజిక వర్గానికి అందాల్సినటువంటి ఫలాలో ప్రతిఫలాలో అందించడంలోనో అందజేయటంలోనో ఎందుకు ఈ జన సైనికులు కానీ లేకపోతే వీర మహిళలు కానీ ఈ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఎందుకు వీళ్ళ మీద ఒత్తిడి తీసుకున్నారో నాకు అర్థం కాదు. వీళ్ళు జనసేనలోనే కదా ఉన్నారు. హరిప్రసాద్ గారు జనసేనే, సుబ్బారెడ్డి గారు జనసేనే. అంటే ప్రతిదీ జిందా తిలిస్మాతలాగా పవన్ కళ్యాణ్ గారి పూనుకోవాలి, పవన్ కళ్యాణ్ గారి చేయాలి, పవన్ కళ్యాణ్ గారి పిలిచి మాట్లాడాలంటే ఆయన ఆంధ్రప్రదేశ్కి ఉప ముఖ్యమంత్రి అనే విషయం, ఒక 5 శాఖలకి ఆయన బాధ్యతాయుతమైనటువంటి రాష్ట్ర మంత్రి అనే విషయం మర్చిపోతున్నారు. మర్చిపోయి ఆయన సామాజిక వర్గ ప్రతినిధిగానే ఆయన ఆ కోణంలోనే దర్శిస్తున్నారు ఈ సామాజిక వర్గం. ఇది ఎంతవరకు సబబని నేను మిమ్మల్ని ప్రశ్నించడం. గ్యారంటీగా అది అంటే అది నేను చెప్పేది అదే. ఇప్పుడు మన కమ్యూనిటీలో ఉన్నది ఏంటంటే దీర్ఘకాలికంగా అంటే వాస్తవ పరిస్థితుల్లో ఆలోచించకుండా తొందరపాటుగా మనం ఏదేదో అనుకోవడం వల్ల వచ్చిన నష్టం ఇది. ఇప్పుడు మనం అవునన్నా కాదని నేను కూడా డిఫరెంట్గా పవన్ కళ్యాణ్ గారి విధానాలని విభేదించి చాలాసార్లు నేను మాట్లాడిన ఇది ఉంది. ఇప్పుడు కూడా సైద్ధాంతికంగా విభేదించాలి, ఇప్పుడు కూడా చెప్తాను. ఎందుకంటే ఈజ్ గ్రేట్ సెలబ్రిటీ, పొలిటికల్ లీడర్ వేరు. అది ఆ ట్రాన్స్ఫార్మేషన్లో చాలా అవసరం. అది ఆయన ఏంటంటే సెలబ్రిటీ స్టేటస్ వల్ల లేకపోతే నేను కొంచెం ఆర్థికంగా నిలబడితేనే కదా నేను చేయగలను అనే ధోరణిలో ఫస్ట్ నుంచి ఆయన ఉన్నారు. సో ఆయనకుండి రిస్ట్రిక్షన్స్, ఆయనకుండి లిమిటేషన్స్ ఆయనకు ఉంటాయి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు, ఇప్పుడు ఆయన అన్నీ చేసేలేరు కదా, ఆయన లిమిటేషన్స్ ఆయనకు ఉన్నాయి కదా. ఇప్పుడు అలాగే డిప్యూటీ సీఎంకి లిమిటేషన్స్ ఉంటాయి, కమ్యూనిటీగా ఉండే లిమిటేషన్స్ ఉన్నాయి. ఆయన ఒక పార్టీ పెట్టుకున్నాడు, పార్టీలో అందరినీ ఆదరిస్తున్నప్పుడు మనం అవునన్నా కాదన్నా ఆయన ఒప్పుకోకపోయినా మెజారిటీ ఒక సామాజిక వర్గం ఆయన బ్యాక్ చేస్తున్న విషయం సొసైటీకి తెలుసు, ఆయనకి తెలుసు. ఆయన వచ్చి నేనని కార్డెట్కి తిరగాల్సిన పని ఆయనకి లేదు. ఆయన వరకు ఎంతవరకు ఎవరిలాగే అకామిడేట్ చేయాలనేది చేసుకుంటూ ఇతర కోళ్ళని ఎంతవరకు కలుపుకోవాలనేది విశ్వ ప్రయత్నం చేసుకున్నాడు ఆయన కూడా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఉంది, లేదా వైసీపీ ఉంది, మీరు ఏ కులంలో కావాలో 1000 మంది 100 లక్షల మంది మీకు దొరుకుతారు. ఈ పార్టీకి వచ్చేటప్పటికి ఇతర కులాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అద్భుతమైన విశ్లేషణ. సో దీనివల్ల ఏమవుతుంది, అందరూ వీళ్ళే ఉన్నారు కాబట్టి ఒక సామాజిక వర్గంలో ఇతరులు వస్తుంటే వీళ్ళకేమో మన అవకాశాలు పోతానని భయం వీళ్ళకి పట్టుకుంటుంది. ఈ భయంతో ఏం చేస్తారు, ఒత్తిడి ఆయన మీద చేస్తున్నారు. ఆ ఒత్తిడితో ఆయన చేయాల్సిన పని కూడా చేయలేని స్థితికి కనిపించడానికి ఆయన వెళ్ళే పరిస్థితి కూడా వస్తుంది. అంటే ఇందులో పరిస్థితి ఏంటంటే నేను అబ్జర్వ్ చేస్తుంది, మీరు అన్ని దానికి ఒక క్వశ్చన్, ఒక నా ఆలోచన ఏంటంటే జనసేన పార్టీ అవునన్నా కాదన్నా దిస్ ఈజ్ ది బ్రెయిన్ చైల్డ్ ఆఫ్ పవన్ కళ్యాణ్. తెలుగుదేశం పార్టీ అలా కాదు. వైసీపీ జగన్ గారు పెట్టినా కూడా దానికి ఆరిజిన్ అది కాదు. అంతకుముందు వాళ్ళ నాన్న లెగసీ అంతా నడుస్తుంది. ఆయన ఆల్రెడీ ఒక జాతీయ పార్టీ ఎంపీకి ఎన్నికయ్యి బయటకు వచ్చాడు 4 ఏళ్ళ వేరే విషయం. ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రజారాజ్యం పార్టీ ఉందని అన్నాను, అది మంచి ముగింపుకి వెళ్ళలేదు కాబట్టి ఆ చేదు అనుభవం నుంచి మళ్ళీ ఇది పురుడు పోసుకుంది. సో ఈయన బ్యాలెన్స్ చేసుకోవడం చాలా కష్టమైన విషయం ముందు మనం గమనించాల్సి అంటాను. ఇప్పుడు మీరు గమనించండి, చిరంజీవి గారిని నమ్మి ప్రజారాజ్యం పార్టీలో స్టాల్వర్డ్స్ వచ్చారు. చాలామంది రాజకీయం అక్కడ ముగిసిపోయింది మనం గమనిస్తే, ఓపెన్గా మాట్లాడుకుంటే. కొందరు అనుకోని వ్యక్తులు, కొందరు రాజకీయం
ఎగిసిపట్టి బయటకు వచ్చారు. అంటే వాళ్ళు ఏది కాని వాళ్ళు లీడర్స్ అయ్యారు. కొందరు పెద్ద పెద్ద లీడర్స్ చాలా వాళ్ళ రాజకీయ జీవితం ముగిసిపోయింది. సో ఈ అనుభవాల నుంచి ఈయన తీసుకుని కొత్త పార్టీ పెట్టినప్పుడు వాచ్ అండ్ సీ అనే ఆలోచనతో 14లో ఆయన ఏం చేయలేదు. 19 వచ్చి మనం ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దామని బయటకు వస్తే ఫెయిల్ అయ్యాను. సో 24 దానికి ఆప్షన్ లేదు. కంటిన్యూ చేయాలంటే ఏదో నిర్ణయం తీసుకోవాలి. ఇదంతా జన సైనికులు కానీ వీర మహిళలు కానీ ఆ కాలంలో ఆలోచించాలి కదా అంటాను నేను. ఇప్పుడు నేను బయట ఉన్నాను, నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తనే, తెలుగుదేశం పార్టీ కోసం ఏదైనా చేయడం సిద్ధపడి ఉన్నాను. ఈరోజు నేను తెలుగుదేశం పార్టీకి ఉన్నాను. జనసేన కూటమిలో పార్టీ కాబట్టి ఎక్కువ మాట్లాడాల్సి వస్తుంది. మన బీజేపీ గురించి ఎందుకు మాట్లాడే, బీజేపీ ఈజ్ ఏ మెచ్యూర్డ్ పార్టీ, దానికి సిస్టమ్ ఉంది, అదొక ఇన్స్టిట్యూషన్. దానికి బ్యాకింగ్ చేయడానికి మనకు ఎవరికి తెలియని రహస్యం ఏంటంటే, దాన్ని బ్యాకింగ్ చేయడానికి ఆర్ఎస్ఎస్ అనే పేరు మీద ప్రతి క్షణం కూడా ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేస్తూ ఇది కాదు అని డైరెక్ట్ చేయడానికి ఒక విధానం ఉంది. ఈ పార్టీలో అది లేదు. ఈ పార్టీలో కర్త కర్మ క్రియ అంతా కూడా ఆయనే అయిపోయాడు. ప్రతి చిన్న విషయాన్ని ఆయనే ఎత్తుకుని చేసుకోవాల్సిన పరిస్థితి ఒత్తిడి పడుతున్నాడు ఆయన. దానికి కొంచెం థింక్ ట్యాంక్ లాంటిది సరైంది అది ఏర్పడలేదేమో నేను అనుకుంటాను ఒకటి. రెండోది, ఆయన సెలబ్రిటీగా ఉండటం వల్ల ఎక్కువసార్లు అప్రోచబుల్ కాదు. ఈజీ యాక్సెసిబుల్ కాదు అసలు. ఈ అప్రోచబుల్ కాదు, యాక్సెసిబుల్ కాదు. పోనీ అది పక్కన పెడితే తెలుగుదేశం పార్టీ చాలా 50 ఏళ్ళ నుంచి 83 నుంచి అంటే 44 ఏళ్ళ నుంచి ఉంది కదా, 44 years ఇండస్ట్రీ ఉంది కదా. మరి ఇవాళ అది కూడా యాక్సెసిబుల్ ఉందా? ఇప్పుడు సీఎం గారిని ఎవరైనా కలగలుగుతున్నారా? లోకేష్ గారిని ఎవరైనా నేను కలవలేకపోయాను. అంతకుముందు అదేంటి ప్రకాష్ గారు ఎనీ టైం చంద్రబాబు నాయుడు గారిని ఎనీ టైం లోకేష్ గారిని కలవగలరు అని బయట టాకు. నేను వాస్తవం చెప్తున్నాను కదా. బిఫోర్ ఎలక్షన్ చాలాసార్లు కలిసాము. ఆఫ్టర్ ఎలక్షన్ వాళ్ళ ఒత్తిడి ఉంటుంది. నేనేం తప్పంటలేదు. అంటే భద్రతా కారణాల దృష్ట్యా కూడా భద్రతే కాదు. ఇప్పుడు మన నుంచి వాళ్ళకి కానీ ఇన్పుట్స్ వస్తాయనుకుంటే దేవుడు కాలాస్. మనం ఏమీ లేదు నిర్వికారంగా ఉంటే మన దగ్గర ఏమీ లేదన్నప్పుడు మనల్ని ఎందుకు కేకేస్తారు? ఇక్కడ కూడా అది అప్లై అవుద్ది. ఆడ క్వార్టరీ కొంత ఉంటారు. అంటే క్వార్టరీ కూడా కాదు, దగ్గరగా ఉండే మనుషుల్లోనే వాళ్ళు ఎత్తుక్కుంటారు. ఇప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత, అంటే అది చెప్పచ్చో లేదో నాకు తెలియదు కానీ, ఆయన ఆఫీసర్లు అందరినీ, ఐఏఎస్ ఆఫీసర్లు అందరినీ కూడా చూసుకొని ఓ 30 members బాగా పనిచేసి ఆనెస్ట్గా ఉన్న చూస్తే ఈ కుడ్ నాట్ ఫైండ్. అంటే వ్యవస్థ అంత దారుణంగా, అంతకుముందు అంత దారుణంగా పొల్యూట్ అయిపోయింది. కాబట్టి ఈ వాజ్ ఫోర్స్డ్ టు వర్క్ విత్ ది సేమ్ టీమ్. అందరూ ఏమనుకుంటాం, ఆడిని ఎందుకు మార్చేదు, వీళ్ళని ఎందుకు మార్చేదు, అతని మీద విభాగాలు ఉన్నాయి కదా అని అంటే, వాళ్ళకుండే లిమిటేషన్స్ వాళ్ళకు ఉన్నాయి. అంటే ఇంత పెద్ద వ్యవస్థలో ఇంతమంది ఐఏఎస్ ఆఫీసర్లో బాగా పనిచేసి, ఆనెస్ట్గా పనిచేసి, మంచి ఇన్పుట్స్ ఇచ్చేవాళ్ళు వీళ్ళందరూ గతంలో పనిచేశారు, బాగా పనిచేశారు. కానీ మారిన వాతావరణంలో మార్పు వచ్చేసింది. కాబట్టి ఆయన అనుకున్న మనుషులు లేని కారణంగా ఉన్న మనుషులతో చేసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ కూడా అప్లై ఉంది. సో నేనేమంటాను, జన సైనికులతో నేనేమంటానంటే, మీరు బ్లైండ్గా నమ్మితే పవన్ కళ్యాణ్ అన్నప్పుడు ఆయన ఫాలో అవడమే. విభేదిస్తే బయటకు వచ్చి మీ ఆలోచన చేసుకోండి. అక్కడుండి అసంతృప్తి చెప్పడం కన్నా అక్కడుండి ఏ రీచ్లో ఆయనకి వెళ్తుందో ఆ రీచ్లో మీరు చెప్పుకోవాలి. అది రోజు పట్టవచ్చు, నెల పట్టవచ్చు, 2 నెలలు పట్టవచ్చు, అంతకుమించి ఆప్షన్ లేదు. మీరు బయటకు వచ్చి గొడవ చేయడం వల్ల మీ నాయకుడు అన్పాపులర్ అవుతున్నాడు, మీ పార్టీ అన్పాపులర్ అవుతుంది, మీ కమ్యూనిటీ కూడా అన్పాపులర్ అవుతుంది. కమ్యూనిటీని దోషంగా నిలబెట్టడం అనేది ఎవరైనా తప్పే అంటాను. నాకు ఇష్టం ఉంటే నన్ను ఎవడో నా కమ్యూనిటీ వచ్చి పనిచేయరు. మంజునాథ్ కమిషన్ తిరిగి ఎవడో చెప్పలా, పద్మనాభం గారి ఉద్యమం చేయమని ఎవడో చెప్పలా. వితౌట్ మై ప్యాషన్, నా కమ్యూనిటీకి నా అవ్వలేదు అవ్వాలి నేను తిరిగాను. అలాగే మీరు పవన్ కళ్యాణ్ గారు నమ్మి ఆయన అద్భుతం చేస్తే నమ్మొచ్చారు. ఆయన ఏదో చెప్తున్నారు కదా, ఇటు బాగుంటే ఫాలో ఇట్ అంతే. మనకున్న పరిస్థితుల్లో నేను సీఎం అవ్వలేను, చంద్రబాబు గారు ఏబుల్ సీఎం, ఇప్పుడున్న పరిస్థితి చక్కబెట్టగా ఆయన అవసరం ఉందని నేను చెప్పుకుంటున్నాడు. దాన్ని నమ్మితే మీరు అందరూ ఉండండి. లేదనుకోండి, మీరు తప్పుకుంటే ఆ ప్లేస్లో ఎవరైనా వస్తారు, లేకపోతే ఆయన తీసుకుంటారు అంతే. అందులో ఉండో లేదా బయటకు వచ్చో, అందులోంచి బయటకు వచ్చో. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారికి నేను చేయలా, జనసేన నేను చేయాలి, ఇప్పుడు చేరలా, ఎప్పుడు ఆయన కలవలా. అప్పుడు నేను ప్రజారాజ్యంలో ఉన్నప్పుడు వారిని కలిసాను, కానీ తర్వాత ధర్మంలో ఎప్పుడు నేను కలవలా. సో ఆయన గురించి నేను మాట్లాడి ఆయన గురించి మంచి చెడ్డ విశ్లేషించాల్సిన అవసరం నాకు లేదు. కానీ బయట నుంచి చూసినప్పుడు నేను ఫీల్ అయ్యి చెప్పడం వరకు నాకు తెలుసు. సో మీరు ఆయనతో కలిసి పనిచేస్తున్నప్పుడు నచ్చనప్పుడు మీరు బయటకు వచ్చి ఆయన తిట్టడం కూడా కరెక్ట్ కాదు. విమర్శ చేయండి, ఎస్ ఈ తప్పులు జరుగుతున్నాయి, అంతేకాని ఆయన వ్యక్తిగతంగా టార్గెట్ చేయడాకో లేకపోతే వ్యక్తిగా అవమానం చేయడాకో మనకు హక్కు లేదంటాను. నేను విమర్శ చెప్తాను, గ్యారెంటీగా రేపు పొద్దున్న నేను తప్పని విభేదిస్తే నేను చెప్తాను. కూటమి కానప్పుడు నేను తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఉంటే ఆ నా ఆలోచనే చెప్తాను. వ్యక్తిగా కమ్యూనిటీ ఉంటే కమ్యూనిటీ ట్రస్ట్ మీద మాట్లాడతాను. ఇప్పుడు ఆయన ఏం మనం పొగుడో లేకపోతే చెప్పాల్సిన అవసరం లేదు. నేను కూడా జన సైనికులు వీర మహిళలు చెప్పేది ఏంటంటే,
ఇప్పుడు మీరు ఇతర పార్టీలను కంపేర్ చేయండి. ఇప్పుడు లింగమనేని రమేష్కి ఇవ్వడానికి ఇంతమంది సామాజికంగా వ్యతిరేకించడం తప్పు. ఎందుకంటే అవతల లింగమనేని రమేష్ కన్నా కూడా ఇంపార్టెంట్ రోల్ సానా సతీష్ మీ కమ్యూనిటీ ఆడ ప్లే చేస్తున్నాడు. ఆయన అక్కడ ఓ బీసీకి ఇచ్చారు, ఒక కమ్మకి ఇచ్చారు. మీరు అక్కడ ఎందుకు డిస్కస్ చేయట్లేదు? తెలుగుదేశంలో అందరూ అసంతృప్తి కదా. అసలు సానా సతీష్ గారి మీద జరగాల్సిన చర్చ జరగట్లేదు. కాపుకి అవును 1.5 సంవత్సరాల కాలం ఇచ్చి అవును మరొక కాపుకో లేదా మరొక వెనుకబడిన తరగతులకో మరొక దళితుడికో తెలుగుదేశంలో అవకాశం ఇవ్వగలిగి ఉన్నప్పటికీ అవును వారు కాదని చెప్పి సానా సతీష్ గారిని మరొక మారు ఇంకొక 6 సంవత్సరాలు కొనసాగించారంటే దాని గురించి చర్చ జరగట్లేదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇచ్చారు తప్పు అన్నప్పుడు తెలుగుదేశం పార్టీలో నేనేమన్నానంటే ముగ్గురికి తెలుగుదేశం ఇచ్చారు కదా, అవును ఆ ముగ్గురు అర్హులు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ముద్రేస్తుందా? ఆ ముగ్గురు బాగుంటుందని చెప్పేసి అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇవాళ తెలుగుదేశం పార్టీలో మీరు ఆంతరికంగా మన ఎదురు బదులు మన ఆంతరికంగా మాట్లాడండి, ఎన్ని అసంతృప్తులు చెప్తారో చూడండి. మరి అలా అసంతృప్తులు ఆగ్రహ చెప్పట్లేదు, వెలుపలికి రావు, అసలు బయటకు ఎందుకు అంతర్గతంగానే జరుగుతున్నాయి. ఎందుకు చెప్పట్లేదు? ఇప్పుడు మీరు పెద్ద నాయకుల్ని చాలా పేర్లు బయటకు వచ్చినాయి కదా, ఆ నాయకుల్ని పర్సనల్గా వెళ్ళి మాట్లాడండి, ఎన్ని రకాలుగా విశ్లేషణ చెప్తారు. గల్లా జయదేవ్ గారు ప్రయత్నించారు, దేవినేని ఉమామహేశ్వరరావు గారు ప్రయత్నించారు, అదే సామాజిక వర్గం. టీడీ జనార్దన్ గారు, వల్లరామయ్య గారు, రామ్మోహన్ గారు, కంబబట్టి రామ్మోహన్ రావు గారు కమ్మ సామాజిక వర్గమే, వల్లరామయ్య గారు దళిత సామాజిక వర్గమే. మళ్ళా రాయలసీమ జిల్లాల నుంచి ఏఎస్ మనోహర్ గారి పేరు ఒక దశలో పరిశీలన, గోగిశెట్టి నరసింహారావు గారి పేరు ఒక దశలో పరిశీలనకు వచ్చింది. ఇస్తే ఎట్లా ఉంటుంది కాదని చెప్పి మళ్ళీ సానా సతీష్ గారి వైపే మొగ్గు చూపారు. మొగ్గు చూపిన తర్వాత రాయలసీమ జిల్లాల నుంచి ప్రధానంగా ఏ విషయం చర్చకు వచ్చిందంటే ప్రకాష్ గారు, రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం 6 జిల్లాలకి సంబంధించి ఇప్పటి వరకు చెన్నంశెట్టి రామచంద్రయ్య గారు తప్ప, సి రామచంద్రయ్య గారు తప్ప రాజ్యసభకి ఇప్పటిదాకా నామినేట్ అయినటువంటి మరొక బలిజ కులస్తుడు లేడు. తెలుగుదేశంలోనే 2 పర్యాయాలు నామినేట్ కావడం జరిగింది. ఆ తర్వాత శాసన మండలి అయినా ఏది ప్రజారాజ్యం శాసన మండలి, అక్కడి నుంచి ఆయన కాంగ్రెస్లో వచ్చిన శాసన మండలి రాష్ట్ర మంత్రి అవడం, తిరిగి ఆయన వైకాపాలోకి రావడం, అక్కడ శాసన మండలి సభ్యుడు అవడం, అక్కడ రాజీనామా చేసి తెలుగు మళ్ళీ ఇక్కడ శాసన మండలికి, అంటే ఆయన జీవిత పర్యంతం ఆయన ఒకరే ఉండాలనేటటువంటి ఒక పార్టీ అదే ఆదేశిస్తుంది, ఆయన కూడా అదే అనుకుంటున్నాడు, అదే జరుగుతుంది. మరొకరికి తెలుగుదేశంలో ఏఎస్ మనోహర్ గారు, అట్లాగే గోగిశెట్టి నరసింహారావు గారు కాకపోతే జనసేన నుంచి అయినా బలి సామాజిక వర్గానికి అవకాశం ఇస్తే అనేటటువంటి ఒక చర్చ వచ్చింది. అవును, ఇప్పుడు అలాగే ఆయన శాంతిరాముడు ఉన్నాడు, శాంతిరాముడు గారు తెలుగుదేశం పార్టీలో చాలా యాక్టివ్ గా రోల్ ప్లే చేశారు. మళ్ళీ వైసీపీకి వెళ్ళాల్సి వచ్చింది, మళ్ళీ వచ్చి తెలుగుదేశంతో పాటు ఉన్నాడు. ఆయన చంద్రబాబు నాయుడు గారితో చాలా సన్నిహితంగా ఉన్నాడు. మరి ఆయన కూడా ఎంత ఫీల్ అవ్వాలి? ఇప్పుడు రేపు శాసన మండలికి ఒక ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచే, నంద్యాల కర్నూలు విడిపోయినా ఉమ్మడి కర్నూలు జిల్లా తీసుకుంటే గోగిశెట్టి నరసింహారావు గారు ఉన్నారు, న్యాయవాది వెదుర్ల రామచంద్రరావు గారు ఉన్నారు, ఏవిఆర్ ప్రసాద్ గారు ఉన్నారు, మిద్దె శాంతిరాముడు గారిని పార్టీలకి ప్రాంతాలకు అతీతంగా మిద్దె శాంతిరాముడు గారిని రామచంద్రరావు వచ్చేటప్పటికి ఛాన్స్ పోయింది. ఆయన మంత్రి గారు ఇయ్యంకుడు కాబట్టి మంత్రి గారు ఇయ్యంకుడు కూడా పక్కన పెట్టచ్చు, మిగిలిన కొత్త వాళ్ళకి ఇవ్వచ్చు. మంత్రి గారు ఇయ్యంకుడు కాబట్టి ఆయన పక్కన పెడితే మిగిలిన ఎవరు కొత్త వాళ్ళకి ఇవ్వచ్చు. అయితే మీరు రామచంద్ర గారి కథలు ఏమైనా ఉంటుంది, అన్ని ఆయనకి అన్ని పార్టీలు ఆయన గుర్తించారు అని. మనకి మీకు మర్రి గోవిందరాజులు గారని గతంలో 2004 ఆయన డోన్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అవ్వాల్సింది, అవ్వకుండా 2009లో ప్రజారాజ్యం అభ్యర్థి అయ్యారు. ఆయన ఒకరు ఎదురు చూపులు చూస్తున్నారు. శెట్టి విజయ్ కుమార్ గారిని ఆయన ఒకరు ఎదురు చూపులు చూస్తున్నారు. శెట్టి విజయ్ కుమార్ గారు ఏ పార్టీ అంటే జనసేన అంటారు. జనసేనలో పోనీ పూర్తి స్థాయిలో కొనసాగుతున్నారంటే ఏమో తెలియదు అంటారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు. ఇట్లాంటి ఒక అపసవ్య పరిస్థితి ఉంది సామాజిక వర్గం ఉంది. అంటే నాకు ఇది కావాలి అంటే మన ముగింపు కొత్త నేను కూడా చివరి అదే ఏం చెప్తున్నానంటే, రాయలసీమలో ఇప్పుడున్న బలిజీలు ఉన్న ఆ స్థితిలో ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేయడానికి ఎక్కువ మందికి అవకాశాలు లేవు. అంటే పోటీలో నిలబడలేకపోతాను అనేది పక్కన పెడితే ఇటువంటివి వచ్చినప్పుడు తప్పనిసరిగా పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. కానీ రాయలసీమ బలిజీలకు సంబంధించి కొంచెం పెద్ద వాటా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇటు ఎమ్మెల్సీలు కానీ ఎంపీలు కానీ లేకపోతే కార్పొరేషన్లో కానీ వాళ్ళు వ్యక్తిగతంగా ఓకే పార్టీ మనం గుర్తించింది, మేము కూడా ప్రజలు సేవ చేయగలుగుతున్నాం, మేము కూడా లీడర్స్ ఎమర్జ్ అవ్వాలంటే ఏదో స్టెప్పింగ్ ఉండాలి. అలాగే ఉత్తరాంధ్ర తెలంగాణకు కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది. అలాగే ఉత్తరాంధ్ర కాపులకు సంబంధించి అత్యంత సంఖ్యాబలం ఉన్న పెద్ద కమ్యూనిటీ అది, కానీ ఇతర కొలత కమ్యూనిటీ కాపులు కూడా న్యాయం జరగట్లేదు అక్కడ. మీకు పూర్తి స్థాయిలో మీకు కొన్ని పేర్లు చెప్తాను. మీరు ఇందాక అద్భుతమైనటువంటి అంశం లేవదీశారు. ఏమని? పోటీ చేసేటటువంటి అవకాశం లేనప్పుడు మేధావుల్ని, విఘ్నుల్ని, రాజకీయ సేవకులు రాజకీయంగా తీసుకురావాలి, వాళ్ళని శాసన మండలికి ఎంపిక చేసి వాళ్ళ సేవలు కార్పొరేషన్లు కానీ మనం శాసన మండలి అనుకుందాం, రాజ్యసభ దాకా అవసరం లేదు. శాసన మండలి అనుకుంటే మా కడప జిల్లా నుంచి ఉపాధ్యాయుల నియోజకవర్గం శాసన మండలికి పసుపులేటి భుజంగరావు గారని ఒకరిని తీసుకున్నారు.
తర్వాత మీకు ఇప్పుడు గుర్తు చేస్తారు, తోట పాంచజన్యం గారు 3 పర్యాయాలు శాసనమండలి సభ్యుడు. తోట పాంచజన్యం గారు చాలా కాలం. సూదాబత్తుల నాగేశ్వరరావు గారు ఒకరు, కృష్ణా జిల్లా నుంచి ఒకరు, కైక్లూరు సూదాబత్తుల నాగేశ్వరరావు అడ్వకేట్. తర్వాత శ్రీకాకుళంకి వెళ్తే అక్కడ గార శ్రీరామూర్తి గారిని ఒకరు, సీనియర్ జర్నలిస్ట్ కాదు, ఒక గార శ్రీరామూర్తి గారిని ఒకరు, సిద్ధాంతం శ్రీకాకుళం జిల్లా సిద్ధాంతం నుంచి. త్రిపురాల వెంకటరత్నం గారి తండ్రి గారి త్రిపురాల రాఘవదాస్ గారిని శాసనమండలి తీసుకుంటే మనకి ఈ నేను చెప్పిందే జరిగింది. ఇప్పుడు అటు రాయలసీమకు ఉత్తరాంధ్రలో కానీ వాళ్ళకి అవకాశం ఎక్కడ జరిగింది, అవకాశం అది చేయాలంటున్నాను, అది జరగాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో బిఫోర్ ఎలక్షన్స్ మేము కమ్యూనిటీ తరఫున మీటింగ్ అయింది. అప్పుడు నాకు అనుకోకుండా మాట్లాడే అవకాశం వస్తే నేను క్లియర్గా చెప్పాను, మా జిల్లాలో కొంత పోరాడుతున్నాం, అన్ని కులాలతో పోరాడి మేము కొన్ని సీట్లు తెచ్చుకుని మేము నిలబడుతున్నాం. రాయలసీమలో చాలా ఇబ్బంది ఉంది, సంఖ్యాబలంగా ఉండి అక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. చంద్రబాబు గారు దయచేసి వచ్చే ఎన్నికల్లో వాళ్ళకి ఆర్థిక వనరులను ముడిపెట్టకుండా వాళ్ళు ఇతోధికంగా వాళ్ళ సీట్లు ఇవ్వడం ప్రయత్నం చేయండి సార్, మన గ్యారెంటీ నెగ్గబోతున్నాం అని చెప్పి ఓపెన్గా అందరూ ఉండగా మీటింగ్లో నేను మాట్లాడు. ప్రకాష్ గారు, ఇక్కడ మనం ఇందాక కమ్మ సామాజిక వర్గం యొక్క తీవ్రత సాంద్రత ఉన్న ప్రాంతం గురించి మాట్లాడుకుంటూ కోర్ కమ్మ బెల్ట్ అని అనుకుంటే, వెరీ స్ట్రాంగెస్ట్ అనుకుంటే కొండ పిఎస్సి, పర్చూరు, అద్దంకి, చిలకలూరిపేట ఇవన్నీ తీసుకున్నాం అనుకోండి, దిస్ ఆర్ ఆల్ కోర్. వినుకొండ ఇవన్నీ కోర్ కమ్మ, కోర్ బెల్ట్ అన్నమాట. ఇక్కడ ఎవరు వేరే సామాజిక వర్గాన్ని తీసుకొచ్చి, ఇప్పుడు కొండపి ఇవాళ ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం అయినప్పటికీ కొండపి మొత్తం ఆ కింద మండలాలు మొత్తం కమ్మ సామాజిక వర్గం యొక్క ఆధిపత్యంలోనే కొనసాగుతాయి. ఇక్కడ మనం ఏమంటున్నామంటే స్ట్రాంగెస్ట్ ఇది తీవ్రత ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గం తీవ్రత ఉన్నటువంటి నియోజకవర్గాల్లో వాళ్ళే ఆధిపత్యం వహిస్తున్నారు. మిగతా కాపు తెలగ బలిజ స్ట్రాంగెస్ట్ హోల్డ్ అలా వెనుకబడిన తరగతులకు కూడా అట్లా వాళ్ళు నెంబర్ 1 ప్లేస్ లో, ఫస్ట్ ప్లేస్ ఆఫ్ ఓటర్స్ గా ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీస్ లో వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, వాళ్ళకి అవకాశం లభించట్లా. ఎమ్మెల్యేలైనా కూడా లీడర్షిప్ రావట్లేదు. ఇప్పుడు మనం పులివెందులను, జమ్మలమడుగు, కమలాపురం వెళ్ళి వేరే సామాజిక వర్గాలకు ఇవ్వాలంటే అక్కడ సాధ్యపడదు. రెడ్డి సామాజిక వర్గాల యొక్క డామినేషన్ ఉంటుంది, పంచుకోవట్లే అవన్నీ. అక్కడికి వెళ్ళి ఇక్కడ చేయాలంటే కుదరదు. ఆర్థిక పవర్ ఉంటుంది, అలాగే సామాజిక పవర్ నేపథ్యం, రాజకీయ నేపథ్యం, అదే మెన్ పవరు, మనీ పవరు, మధ్యల పవరు, అలా కన్నా నేపథ్యం రాజకీయ కానీ అందులో అంటే తప్పనిసరిగా ఏంటంటే ఇప్పుడు ఇటువంటి అప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు విజనరీ మనం అనుకున్నప్పుడు ఇటువంటి ఆయన తప్పనిసరిగా అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారిని సంబంధించి నేనేమంటానంటే ఇన్ వన్ వే ఐఎమ్ సింపతి. ఎలాగంటే సింపతి మనకి సింపతి చెప్పడం కాదు, ఒంటరి పోరాటం చేస్తూ తన మనుషుల్ని కూడా తను నమ్మకంగా తీసుకోలేప్పుడు తెలుగుదేశం ప్రతి పార్టీలో ఉంటాయి. ఇప్పుడు జగన్ పార్టీ ఉంది, జగన్ గారి పార్టీ ఉంది. మీరు ఈస్ట్ గోదావరిలో చూస్తే లాస్ట్ టైం ఆయన ఎన్నికల ముందు చాలా ఎమ్మెల్సీలు ఇచ్చారు. ఒక సిటిబల్జ, ఒక మాదిగ, ఎస్సీ మాదిగ, ఒక యాదవ, ఒక ఫిషర్ మ్యాన్ మన అగ్నికుల క్షత్రియ కాదు అక్కడ ఈస్ట్ గోదావరిలో ఎమ్మెల్సీ వాళ్ళెవరు కూడా ఇప్పుడు మోపిదేవి వెంకటరామన్ మీరు అన్నీ చెప్పేసి ఈజ్ పాపులర్. నేను చెప్పిన సంబంధం లేదు, నేను చెప్పిన నాలుగు కమ్యూనిటీల నుంచి మీరు అసలు వాళ్ళు ఎవరు అనేది మీకు ఇప్పుడు తెలియదు. ఇక్కడ మీరు చెప్పిన వెంకటరామన్ ఏమో ఇక్కడ మన కైక్లూరు నుంచి, మన గుంటూరు జిల్లా మోపిదేవి వెంకటరామన్ నుంచి వడ్డీల నుంచి ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చాడు. ఆయన మళ్ళీ కొత్త పార్టీ మన కూటమి రాగానే మళ్ళీ కూటమి జయమంగళ వెంకటరామన్ జనసేన. సో అంటే ఎలా ఉంటుందంటే మరి అప్పుడు వాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళ మీద ఈ డిస్కషన్ జరగాలా. ఇప్పుడు నేనేమంటే కాపులంటే అందరికి పెద్ద ఎటకారంగా ఉంది ఓపెన్గా. అంటే వీళ్ళు ఏం చేస్తే కూడా తప్పులే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే కులానికి తీసుకొస్తారు, నా బొట్టుడు అని మాట్లాడితే కులాన్ని తీసుకొస్తారు, ఎవడైనా ఇప్పుడు మీరు వచ్చే దీన్ని వచ్చేది కులాన్ని తీసుకొస్తారు. కాపుల గురించి ఎంత జరుగుతుంది? బలిజల్ని, కాపుల్ని రాజ్యసభకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరినంటే ఒక్కరిని నామినేట్ చేయలేదన్న విషయం గత వారం 10 రోజులుగా చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఆయన ఏంటంటే ఇప్పుడు వచ్చిన దూరం రాజంపేట మా సంప్రదాయ బలిజల సంప్రదాయ లోక్సభ నియోజకవర్గాన్నే జగన్మోహన్ రెడ్డి గారు పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి గారి కోసం కేటాయించేసి మీరు చేసుకున్నారు కదా. మా బాధ చెప్పంటారా? గోదావరి జిల్లాలో మీరు అందరూ మమ్మల్ని అసూయగాను, ఉద్వేషంగాను, కోపంగాను చూస్తున్నారు. ఏం చెప్తా ఉంటే వెస్ట్ గోదావరిలో 2 ఎంపీలు ఉన్నాయి. అవును, నర్సపూర్ ఎంపీ ఇప్పుడు కూడా క్షత్రియాస్కి ఇస్తారు, ఏలూరు ఎంపీ కమ్మార్కి ఇస్తారు. అక్కడ రాజ్యసభ కంటిన్యూగా కాపులకు ఇస్తారు. అక్కడ మీరు మన కమ్ముల బాలసుబ్బారావు దగ్గర లెక్క ఎత్తే కమ్ముల బాలసుబ్బారావు, మెంటే పద్మనాభం, ఎర్ర నారాయణస్వామి, దాస నారాయణరావు, చిరంజీవి, మన తోట సీతారామ లక్ష్మి, ఇలాగే 7 టర్మ్లో కంటిన్యూగా రాజ్యసభ ఇచ్చారు. అంటే అక్కడ కమ్మ, రాజు, కాపు ముగ్గురికి పార్లమెంట్ వచ్చింది.
జగన్ గారు వచ్చి దాన్ని బ్రేక్ చేసి ఎత్తేసి వేరే వేరే కమ్యూనిటీకి ఇచ్చుకున్నాడు ఆయన. ఇప్పుడు అది ఇప్పుడు వచ్చిన పార్టీ కూడా అది కంటిన్యూ చేసే పరిస్థితి వచ్చింది. దాన్ని కొనసాగిస్తున్నారు. ఆయన యాదవ్ అనేటప్పుడు ఏలూరు ఎంపీ తెలుగుదేశం కూడా యాదవ్ అంది. కానీ కాపులకు వచ్చేటప్పటికి అది చేయరు. అంటే అది దురదృష్టం కూడా. అది నేనేమంటా అంటే కాపులు అందరూ అర్థం చేసుకోవాల్సిన, ముఖ్యంగా యువత అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు సంయమనం పాటించండి. ఏది అవసరం దాని గురించి ఆలోచించండి. ఉద్రేకపడి మన నాయకుడిని ఎవరైనా కామెంట్ చేస్తే దానికి అడ్డంగా మీరు పోస్టింగ్ పెట్టకండి. విశ్లేషణ చేయండి దాని మీద. మన నాయకుల్లో ఉన్న లక్షణాలు ఇవి, మీరు ఎందుకు ఇలా తప్పదు కొద్దిగా ఓపిక చేయండి. ఆడెవడో తప్పుడు మాట మాడితే మనం ఇంకా తప్పుడు మాటలతో అవమానం చేయాల్సిన అవసరం లేదు. మనకున్న అపప్రద ఏంటంటే ఇలా తొందరపాటుగా రియాక్ట్ అవుతారన్నారు. దాన్ని తగ్గించుకోండి. ఇతర కులాల్లో మనకన్నా సంఖ్యాబలం ఉండి తక్కువగా ఉండి వాళ్ళు ఎందుకు ఆధిపత్యం చేయగలుగుతున్నారు, ఎందుకు అంత డబ్బులు సంపాదించాలో మనం విశ్లేషణ చేసుకుంటే మనకు అర్థం అవుద్ది. మన పార్టీని బతికించుకోవాలన్నా, మన నాయకుడిని బతికించుకోవాలన్నా, మన కులాన్ని బతికించుకోవాలన్నా ముందు సమయం అవసరం, కొంచెం ఓపికగా అవసరం, కొంచెం వాచ్ అండ్ సీ. ప్రతిదీ కూడా తరిచి చూసి ఆలోచించి అది చేస్తే మన సంఖ్యాబలానికి లాభం వస్తుంది. ఈ ఓపిక సంయమనం అనేవి చాలా ఉన్నతమైన స్థితికి తీసుకువెళ్ళడానికి దోహదపడతాయి. తొందరపడడం వల్ల మీరు ఎవరైతే మీరు దేవుడు అనుకున్నారో, ఎవరైతే మీ నాయకుడు అనుకున్నారో అతను నష్టం జరుగుతుంది. ఆ నష్టం అందరికీ కమ్యూనిటీ కూడా వస్తుందని మీరు ఎందుకు గమనించాలంట. ఇంకొకటి ఏంటంటే ఎవడికి సహాయం చేయలేరు ఓ స్థాయి దాటి. మనం గైడ్ చేయగలుగుతాం. ఇప్పుడు మన దగ్గరికి వస్తే దేవుడి దగ్గర దండం పెడతాం, దేవుడు ప్రత్యక్షం చేస్తాడా? మనలో శక్తిని మనం మళ్ళీ రీజనరేట్ చేసుకోవడం, భగవంతుడి భారం వేసుకుని మన పని మనం చేసుకుంటాం. అలా నేను ఏమంటానంటే ముందు మీరు వ్యక్తిగతంగా బాగుపడడానికి ప్రయత్నం చేయండి, మీ కుటుంబాన్ని బాగు చేయడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే సమాజంలో ఆటోమేటిక్ ఇంత సంఖ్య బాగుపడితే సమాజం బాగుపడిపోద్ది. అసలు మనం తప్పు ఎక్కడ చేస్తామంటే వాళ్ళు అన్యాయం చేశారు, వీళ్ళు అన్యాయం చేశారు, ఆడి మాకు చేయలేదు, ఈడి మాకు చేయలేదు, లేకపోతే నేను ఇలా చెప్తుంటాడు అడ్డాడు. ఎవడికి అడ్డాడు. ఎప్పుడు అడ్డాడుతా అంటే రాజకీయాలకు వస్తేనే అడ్డాడుతాయి. ఎందుకంటే ఆధిపత్యం అది వేరు. మీరు ఆర్థికంగా పెరగండే, మిగిలిన మన చేతికి వస్తాయి. దయచేసి మేము నందం కోరేది ఏంటంటే జనసేన నాయకుడు మీకు సేఫ్గా ఉండాలి, ఆయన గౌరవం పొందాలంటే ముందు మన ఆలోచనలు ఆయన కింద ఉన్న వాళ్ళు. ఇప్పుడు ఆయన 100% కరెక్ట్గా ఆలోచించి మనం చెప్పలేము. హీజ్ ఏ హ్యూమన్ బీయింగ్, మోర్ ఓవర్ ఈజ్ ఎమోషనల్ పర్సనాలిటీ. ఆ ఎమోషనల్గా ఉన్నప్పుడు స్పందించిన ప్రతిదీని మనం బోధద్దులు చూడాల్సిన అవసరం లేదు. ఇతర పార్టీ నాయకులు కంపేర్ చేసుకొని మనకు అర్థమవుద్ది. నేను దయచేసి ఇతర కులాలు చెప్పేది ఏంటంటే కాపులు సమాజానికి మంచి చేసేవాళ్లే. కాపులు బూచిగా చూపించి మీరు రకరకాలుగా కాపుల మీద నష్టం చేయడానికి ప్రయత్నం చేయొద్దు. కానీ కాపులకి అన్యాయం జరిగితే రియాక్ట్ అయినప్పుడు ఎలా ఉంటుందో చాలాసార్లు చూశారు, చాలా సందర్భాల్లో. అది ఆ స్థితి మాకు కూడా అక్కలేదు ప్రతిసారి. ఇప్పుడు ఆ పరిస్థితిలో లేవు. సమాజం చాలా మారింది, మానసికంగా సామాజికంగా చాలా మారింది, చాలా ఎదిగింది పెరిగింది. కాబట్టి దాన్ని ఆ లైన్లో ఆలోచిస్తే మనకు అవుద్ది. లింగమనేని గారి డిస్కషన్ దక్కలేదు. అలాగే తెలుగుదేశం పార్టీ ఇచ్చిన వాళ్ళ మీద దీనికన్నా ఎక్కువ డిస్కషన్ ఇంటర్నల్గా నడుస్తుంది. కాబట్టి అన్ని పార్టీలు ఎలా ఉంటుంది. నేను జగన్ గారు ఇచ్చింది కూడా చెప్పాను, అక్కడ కూడా అయ్యే డిస్కషన్లు నడుస్తాయి. అంటే పదవులు తక్కువ ఉంటాయి కాబట్టి ఆస్పెంట్స్ ఎక్కువ ఉంటారు, ఇటువంటివి ఉంటాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మన సామాజిక వర్గానికి సంబంధించి ఆయన చేయనందుకు చిత్తశుద్ధితో చేతను నమ్ముతున్నాం. నేను వారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని వారిని ఇద్దరిని కూడా రిక్వెస్ట్ చేస్తాను. ఈడబ్ల్యూఎస్ అనేది కాపులకు చాలా అవసరం. నేను చాలాసార్లు చెప్తున్నాను, అది ఎంతో పోరాడి మేము తెచ్చుకున్నాము. లేకపోతే చంద్రబాబు నాయుడు గారు దయతో ఇచ్చారని మేము ఒప్పుకుంటున్నాం. అది మీరు అమలు చేయండి. అలాగే కాపు కార్పొరేషన్ సంబంధించి చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళకి 15,000 రూపాయలు ఖర్చు పెడతాన్నారు. నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎస్సీ సప్లాన్కి దగ్గరగా 20,000 కోట్లు, బీసీ సప్లాన్కి 30,000 కోట్లు, మైనార్టీ సప్లాన్కి 4,500 కోట్లు ఖర్చు పెడుతున్నప్పుడు ఇవాళ 18 to 20% ఉన్న కమ్యూనిటీకి కనీసం 10,000 కోట్లు మా కోసం కేటాయించండి. దాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టమనట్లేదు. మీరు ఏదైతే P4 చెప్పారో చంద్రబాబు నాయుడు గారు, దానికి సంబంధించి P4కి ఎవడో బయటకు వచ్చి కోటేశ్వరుడు వచ్చి ఎవరినైనా ఆదుకున్నాడంటే గవర్నమెంట్ నుంచి రైతులు పొందుతానికి ప్రయత్నం చేస్తారు. వృత్తిని ఎవడో చేయడు కదా. ఎవడు ఎందుకు సహాయం చేస్తాడు పబ్లిక్ నుంచి, ప్రైవేట్ నుంచి? నేనేమంటే ఈ అమౌంట్ ఎంటర్ప్రీనర్షిప్ నాట్ ఓన్లీ ఫర్ కాపుస్, కాపుల నుంచి కింద కులాలన్నింటికి, ఎస్సీలు కానివ్వండి, బీసీలు కానివ్వండి, మైనార్టీలు కానివ్వండి, లేదా కాపులు కానివ్వండి, మీరు ఆధిపత్య కులాల్లో లేకపోతే ఉన్న పేదరికాన్ని కూడా తొలగించండి. కానీ ఇందులో పేదరికలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈ P4 దానికి సంబంధించి ఈ డబ్బులు వాడి ఏళ్ళని అభివృద్ధి చేయడానికి మీరు ప్రయత్నం చేయండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలా చేస్తేనే ఈ కమ్యూనిటీలు కూడా మిగిలినతోటి సస్టైన్ అవ్వగలుగుతాయి. అలా కాకపోతే ఇప్పటికీ కూడా కొన్ని కులాలు బాగా పెరిగిపోయి కొన్ని కులాలు కిందకి వెళ్తూ వస్తే ఇప్పుడు మారుతున్న వాతావరణంలో
ఉద్యమాలు ఏ రకంగా వస్తున్నాయో ఉద్రేకాలు ఏ రకంగా మనం చూస్తున్నాం. ఎక్కడో అమెరికాలో కూర్చొని కాక్రోచ్ పార్టీ అని కాక్రోచ్ జనతా పార్టీ అని పెడితే వితిన్ 24 అవర్స్లో 18 కోట్ల మంది వాళ్ళకి జాయిన్ అయ్యారంటే అసంతృప్తి అశాంతి ఎలా ఉందో మీరు ఏ స్థాయిలో ఉందో. అందుకని కొందరు బాగా పెరిగిపోయి కొందరు బాగా కిందకుంటే అదే కులమైన కారణం కాపురం చెప్పట్లా. బీసీలో కానీ అసమతుల్యత అనేది అంత ఉండకూడదు. అసమతుల్యత ఎలాగైనా ఉంటుంది. వాడు బాగా పనిచేస్తే ఈ స్థాయిలో ఉండకూడదు. దీనివల్ల ఎవరైతే మేము బాగున్నాం అనే కులాలు కూడా ఇబ్బంది పడే పరిస్థితి రావచ్చేమో. అంటే ఉద్యమాలు ఎలా వస్తుందో చూస్తున్నాం. శ్రీలంకలో చూసాము, లేకపోతే బంగ్లాదేశ్లో చూసాము, నేపాల్లో చూసాము. ఎవడో ఖాళీగా కూర్చుని సరదాగా పెట్టిన కాక్రోచ్ జనతా పార్టీ చూసాం. అటువంటి వాటికి ఏం లేకుండా చంద్రబాబు లాంటి విజనరీ, చాలా అనుభవం మనిషి, లోకేష్ లాంటి అప్కమింగ్ చాలా చాలా మెచ్యూర్డ్గా ఉంటారు. లోకేష్ గారు నేను చూశాను, ఆయన బిఫోర్ పాదయాత్ర నేను 2-3 సార్లు కలిసిన దానికి ఇప్పుడు చూసిన దానికి చాలా మెచ్యూరిటీ లెవెల్ వచ్చింది. ప్రతి విషయాన్ని అవగాహన చేసుకున్నారు, ప్రతి విషయాన్ని అడ్రస్ చేస్తున్నాడు ఆయన. ఈ కూడా అడ్రస్ చేయమని కోరుతున్నాను. అలా పవన్ కళ్యాణ్ గారు 4 శాఖలు చేయడం అనేది చాలా పెద్ద యంత్రాంగం కాబట్టి పార్టీలు ఎక్కువ చేయట్లేదు. కాబట్టి నేను కూటమి పార్టీ మిత్ర పార్టీగా నేను సలహా చెప్పేది ఏంటంటే కొంచెం పార్టీ మీద కూడా చెప్తే ఈ కమ్యూనిటీలో ఉండి ఆలోచన దాన్ని మీకు కూడా తెలుసు, మాకన్నా మీకు కూడా తెలుసు. నేను కాదన్నా కూడా మనకు అంటుకోకుండా ఉండదు. అంటే కొంతమంది మహామహనీయులు ప్రకాష్ గారు, ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు మనకి ఉత్తరాంధ్ర అనుకోండి, గొర్రె శ్రీరాములు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం, అక్కడ ఉన్న కాపులు వెనుకబడిన తరగతుల్లో చేరిస్తే గానీ వీళ్ళు సామాజికంగా ఆర్థికంగా విద్యా ఉద్యోగ ఉపాధి కల్పన రంగాల ముందుకు వెళ్ళలేరని దూరదృష్టితో ఆలోచించి ఆయన కాపు సామాజిక వర్గం నుంచి అట్లాగే కాళింగ సామాజిక వర్గం నుంచి బొడ్డేపల్లి రాజగోపాలరావు గారిని కలుపుకొని వాళ్ళ రోజు వెనుకబడిన తరగతుల్లో ఆ సామాజిక వర్గాలని అక్కడ చేర్చడం వల్ల ఈవేళ విద్యా ఉద్యోగ ఉపాధి కల్పన రంగాల్లో ఆ సామాజిక వర్గాలు అక్కడ చాలా ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదిగాయి. వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చడం వల్ల బీసీ గ్రూప్ డి అవ్వచ్చు, కాకపోతే కాళింగుల్ని ట్రైబ్గా చూపించి బొడ్డేపల్లి రాజగోపాలరావు గారు బీసీ గ్రూప్ ఏలో చేర్చడం వల్ల వాళ్ళు ఎక్కువ ఫలాలు అందుకున్నారు. దానిని మనం కాదనలేం. అయితే ఇప్పుడు ఇక్కడ ఇన్ని దశాబ్దాలు గడిచిన వెనుకబడిన తరగతుల జాబితాలో చేర్చేటటువంటి అంశం ఈ సామాజిక వర్గాన్ని ఏదైతే ఉందో అది పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి కూటమిలో పొత్తు ధర్మంలో భాగంగా ఇవాళ ఈ సామాజిక వర్గానికి సంబంధించి ఆయన ముందడుగు వేయాలనే సామాజిక వర్గం నుంచి ఒత్తిడి వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఈ సామాజిక వర్గాన్ని వెనుకబడిన తరగతుల్లో చేరిస్తే ఇతర వెనుకబడిన తరగతులతో ఎక్కడ తనకి తల బొప్పిగెడుతుందో అని ఆయన ఆలోచిస్తారు. ఆయన తాత్సారం చేసేటటువంటి తాత్సారం ఆ రాజకీయం అట్లాగే కొనసాగుతుంది. దీనివల్ల ఏమిటి అసలు సామాజిక వర్గం యొక్క దిశ ఏంటి అంటే దీనిలో మీరు చెప్పినట్లు పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజిక ఆయన మీద వేసుకోవాల్సిన అవసరం లేదు, తీసేయండి. అలాగే చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పిన ఆలోచన ఒకవేళ ఉంటే అది కూడా తప్పు. ఎందుకంటే దీని బూచిగా చూపించడానికి ఇతర కూడా ప్రయత్నం చేస్తున్నా. కానీ ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ యాక్ట్ నేను చదివాను, దాంట్లో స్పష్టంగా ఇచ్చింది ఏంటంటే కాపు కమ్యూనిటీ సంబంధించి ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్కి మాత్రమే వర్తిస్తుంది 5%. ఇందులో పొలిటికల్ ఇది లేదు. అలాగే జీవోలో కూడా అది ఇచ్చారు. కాబట్టి బీసీ సోదరులు అందరూ ఏం ఫీల్ అవుతున్నారంటే పొలిటికల్ లేదా రిజర్వేషన్ కూడా వస్తే కనుక కాపులు సంఖ్యాపరంగా ఎక్కుంటారు కాబట్టి అన్ని చోట్ల వాళ్ళే వచ్చేస్తారని మాకు అన్యాయం జరుగుద్ది అంటున్నారు. దీనిలో పొలిటికల్ రిజర్వేషన్ అందులో ఎందుకని పొలిటికల్ మనకి 72 నుంచి కూడా ఏబిసిడి గ్రూప్ రిజర్వేషన్స్ అమలైతే పొలిటికల్ రిజర్వేషన్ 82లో కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ ఇంప్లిమెంట్ చేస్తే తెలుగుదేశం పార్టీ వచ్చింది. రామారావు గారు 25%, 27% ఇచ్చి ఆయన 86 నుంచి పెట్టాడు ఇది. సో ఈ ఏబిసిడి రిజర్వేషన్కేనే ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ రిజర్వేషన్ పొలిటికల్ సంబంధం లేదు. ఇది వేరు అది వేరు. ఇప్పుడు బీసీ సోదరులు ఏమనుకుంటున్నారంటే ఇది కల్పించేస్తే కనుక మాకు అన్యాయం జరుగుద్ది అంటున్నారు. అది నిజమే. ఎందుకంటే మీరు ఇందాక లెక్కలు చెప్పారు, అనంతపూర్ నుంచి మీరే తోపులు కాదు మేము కూడా ఇంతమంది శ్రీకాకుళం దాకా. సో న్యాచురల్గా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ అలా ఉన్నప్పుడు కాపులు ఎక్కువ మంది తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చాలా టాక్ట్ఫుల్గాను ఆలోచన పరంగానే ఆయన ఈ రెండింటికే పరిమితం చేశారు. కాబట్టి బీసీ సోదరులు దీనికి గురించి అలా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒకటి అలాగే ఏ పొలిటికల్ పార్టీ కూడా దీన్ని బూచిగా చూపించి అన్యాయం జరుగుతుంది కూడా అనుకోకలేదు. అది భ్రమ అంతే, అది కేవలం అలా ఉండదు. ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు మొన్న ఎన్నికలు జరిగినప్పుడు కొన్ని సామాజిక వర్గాలు కలవో, అది ఈ సామాజిక ఉంటే ఆ సామాజిక కలవదని చెప్పారు. మరి 95% కాపులు ఎలా చేశారు? కాపులు వేసిన పార్టీకి ఇతర కులాలు ఎందుకు వేశారు? అలా అది ఉండదు. అది కేవలం మనం అనుకుంటున్నాం అంతే. అందుకని చెప్పేసి దాని గురించి అసలు ఆలోచించాలని పని లేదు.
అలాగే ఇతర కులాలకు సంబంధించిన అసలు భయపడాల్సిన అవసరం ఎందుకు భయపడక్కర్లేదంటే కాపులకు ఇచ్చే రిజర్వేషన్లో రెగ్యులర్గా ఉన్న రిజర్వేషన్ కాకుండా వేరుగా వచ్చి ఈడబ్ల్యూఎస్ ఇస్తున్నారు కాబట్టి దాంట్లో వాళ్ళు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీరు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. పవన్ కళ్యాణ్ గారిని మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు డిప్యూటీ సీఎంగా ఉన్నారు, ఓ మంత్రిగా ఉన్నారు కాబట్టి, ఓ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి, ఓ 20% ప్రజలున్న ఈ సామాజిక వర్గానికి న్యాయం జరుగుతుంది కాబట్టి ఆ రకంగా అడ్రస్ చేయమంటున్నాం. చంద్రబాబు నాయుడు గారిని మేము కోరేది ఏంటంటే మీరు ఏదైతే ఇచ్చారో ఇప్పుడు మా పోరాటం బట్టి ఇవ్వలేకపోని మీరు సాధారణంగా ఆలోచించి కాపులకు నిజంగా అన్యాయం జరుగుతుంది, కాపులు ఈ రకంగా ఉన్నారు, వాళ్ళకి ఏదో చేస్తే బాగుంటుంది అన్నారు కాబట్టి అది మీరు అమలు చేయాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉందని నేను గుర్తు చేస్తున్నాను. మీరు చేస్తే వాళ్ళకే పోనీ నేను అడిగిన 10,000 కోట్లు కాకపోతే మీరన్న 5 ఏళ్ళకి 15,000 కోట్లు కాకుండా కనీసం సంవత్సరం 5,000 కోట్లు ఇవాళ ఈ బడ్జెట్లో అదే పెద్ద అమౌంట్ కాదు. విషయం ఏంటంటే దీన్ని గందరగోళం చేస్తున్నారు. ఇప్పుడు ఇంత బడ్జెట్లో ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఉన్న బడ్జెట్ కన్నా కూడా మనం విడిపోయిన తర్వాత అంతంత బడ్జెట్ మనకు వచ్చేసింది. ఈ బడ్జెట్లో 5,000 కోట్లు సంవత్సరానికి పెద్ద ఇష్యూ కాదు, ఒక పెద్ద కమ్యూనిటీని అడ్రస్ చేయడానికి. అందుకే ఆ మాదిరి ఆలోచన చేయమని చెప్తున్నాం. అలాగే నేను జన సైనికులు కానీ లేకపోతే కార్యకర్తలు కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీలో కాపులు కూడా మనవి చేసేది ఏంటంటే తెలుగుదేశం పార్టీలో ఉన్న కాపులు చాలా అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే కొన్ని పేర్లు కూడా అనుకున్నాం మనం. వీళ్ళందరూ నిజంగానే చాలా ఆనెస్ట్గా పనిచేశారు. వాళ్ళందరికీ న్యాయం చేయడానికంటే ఇన్ని పదవులు ఉండవు కాబట్టి పంచుకోవడంలో అన్యాయం జరుగుతుంది. కానీ అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ ఉన్న కాపులకు సంబంధించి కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు కాకపోతే అందరూ ఏమనుకుంటున్నారంటే ఇప్పుడు ఈ జరుగుతున్న ఎక్కువ అపాయింట్మెంట్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించి లోకేష్ గారు యాక్టివ్ రోల్ ప్లే చేస్తారని ఎక్కువ మంది అనుకుంటున్నారు. నాకైతే తెలియదు కానీ ఇవన్నీ కూడా ఎక్కువ లోకేష్ గారే చూస్తున్నారని ఎక్కువ అనుకుంటున్నారు. కాబట్టి లోకేష్ గారు కూడా మనసు పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంత పెద్ద కమ్యూనిటీని అడ్రస్ చేసేటప్పుడు తప్పనిసరిగా కొంత ఉదారంగా ఉండాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఎక్కడ జరిగింది అనేది. ఇంకా గతంలో ఇంకొక మాట చెప్పుకోవాలంటే 2019లో 2019 జగన్ పార్టీ దగ్గర 36 సీట్లు కాపులకు ఇచ్చారు. 6 ఎంపీ సీట్లు ఇచ్చారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు 14లో 19కి వచ్చేటప్పటికి అది 33కి తగ్గింది. ఎమ్మెల్యేలు ఎంపీలు వచ్చి 3కి తగ్గింది. తర్వాత కొంచెం తగ్గించారు కానీ ఇప్పుడు కూడా సంఖ్యాపరంగా తెలుగుదేశంతో కంపేర్ చేస్తే చాలా ఎక్కువ ఇచ్చారు. తెలుగుదేశంతో పోలిస్తే చాలా ఎక్కువ ఇచ్చారు. అయినప్పటికి కూడా ఓడించారు. అయినప్పటికి కూడా జరుగుతున్న పరిణామంలో ఓ సోషల్ రెస్పాన్సిబిలిటీగా కాపులందరూ ఏకగ్రీవంగా పవన్ కళ్యాణ్ గారు లీడ్ తీస్తున్నారు. పక్కన కాపులు కూడా ఆలోచించి ఈ కమ్యూనిటీ ఏకమొత్తంగా ఇప్పుడున్న పరిణామంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం బాగుపడుతుంది, అందరికీ బాగుంటుందని ఉద్దేశంతో చేశారు. కాబట్టి ఆ మాదిరి కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మా మీద సింపతితోడే కాదు, మేము బాధ్యతాయుతంగా వ్యవహారం చేసినప్పుడు మమ్మల్ని కూడా బాధ్యతగా మీరు తీసుకోవాలి కదా అంటున్నాను. తీసుకుని కొంచెం న్యాయం చేయమని కోరుతున్నాను. కాబట్టి ఈ పార్టీ కాపులు ఇందులో పెద్దగా మనం గందరగోళం పడాల్సిన అవసరం ఏం లేదు. మనకున్న అవకాశాలు కొన్ని అవకాశాలు తగ్గుతాయి, పెరుగుతాయి. అయితే నేను ఓవరాల్గా చెప్పేది ఏంటంటే ఇతర కమ్యూనిటీతో మనం వ్యవహారం చేసిన చాలాసార్లు చెప్తుంటాను. మామూలుగా మా కమ్యూనిటీ మీటింగ్లో చాలాసార్లు చెప్తుంటాను. ఇతర కులాలతో మనం వ్యవహరించినప్పుడు కొంచెం తగ్గి మనం వాళ్ళకి అవకాశం సమయం పాటించి ఇస్తే మన నాయకత్వాన్ని మనకిచ్చి గౌరవాన్ని పెంచుతారు. అంటే మనం ఎక్కువగా మింగిల్ అయ్యేది ఎవరితో మింగిల్ అవుతాం? ఆధిపత్య కులాలతో, ఆధిపత్య కుటుంబాలతో మింగిల్ అవ్వం. మనం ఎక్కువగా మింగిల్ అయ్యేది అన్ని పనుల్లో మనం ఉంటాం కాబట్టి, దిగువ రోజువారీ అన్ని కార్యక్రమాల్లో కాపాడు ఉంటాడు కాబట్టి, శ్రామిక కార్మిక కర్షక కులాలతో మనం వాళ్ళతో ఉన్నాం కాబట్టి వాళ్ళ స్థాయిలో మనం ఆలోచించి వాళ్ళ మనసుని గెలుచుకునేదట్టో లేదా వాళ్ళ మద్దతు పొందేదట్టో మన ప్రవర్తన ఉండాలంటున్నాను. అందుకని ఏం చేయగల ఇప్పుడు మనకున్న డబ్బులు త్యాగం చేయకూడదు, లేకపోతే లేని అవకాశాల కోసం మనం వెంబర్లాడక్కదు. మనకున్న స్థితిలో వాళ్ళతో సోషల్ యాక్టివిటీలో మనం వాళ్ళందరితోటి మింగిల్ అయి ఉంటే కనుక తప్పనిసరిగా ఇతర కులాల కన్నా కాపుల్ని మాత్రం నేను ఘంటాపథంగా చెప్తాను. మన ఆలోచన సార్లు మారితే ఇతర కులాల కన్నా కూడా కాపుల్ని మాత్రమే అన్ని కులాలు కూడా అభిమానించే రోజు వస్తుంది. దానికోసం వెయిట్ చేయండి అంతే తప్ప మా నాయకుడికి ఎలా జరిగింది లేదా మా నాయకుడు ఎలా చేశాడు, మా నాయకుడు ఈ నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి మాకు నచ్చడం లేదు లేదా నాకు అన్యాయం జరిగిపోయింది. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్న శక్తులని పెట్టేసి బోడి పదవులు తెస్తే ఎంతమందికి ఇవ్వగలుగుతాడైనా? సో కేవలం ఈ కమ్యూనిటీకి మిగిలిన కమ్యూనిటీలో ఆలోచన ఎలా ఉంది? ఇప్పుడు మనమే అన్ని సామాజిక వర్గాలు కలిస్తేనే కదా రాజకీయ పార్టీ. అంతే కదా. ఇప్పుడు 20% కాపులు వేస్తే నెగ్గేస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దాకా ఎందుకు? అంతకుముందు చాలా ప్రయోగాలు జరిగినాయి కదా, ఎప్పుడు సీఎం అయిపోతారు. అది కాదు. అందుకని మనం ఏంటంటే కొంచెం బ్రాడర్గా ఆలోచించమని కోరుతూ
మరి తప్పనిసరిగా భవిష్యత్తు మనకు మంచి భవిష్యత్తు ఉంది. ఉభయ గోదావరి జిల్లాలకు చెందినటువంటి ఆరేడు ప్రకాష్ గారు రేపు జరగబోయేటటువంటి మంత్రివర్గ విస్తరణలో అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి, కోనసీమ ముఖద్వారమైన కొత్తపేట నుంచి బండారు సత్యానందరావు గారికి అవకాశం కల్పించాలని కాపు సామాజిక వర్గం అక్కడ చాలా పెద్ద ఎత్తున నిన్నదిస్తోంది. అది మీ వరకు వచ్చిందో రాలేదో నాకు తెలియదు. ఎందుకంటే 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఏకైక కాపు బండారు సత్యానందరావు గారు, అండ్ ఆల్సో హీ బిలాంగింగ్స్ ఫ్రమ్ తెలుగుదేశం పార్టీ. 8 ఎన్నికలు చేశారు, ఒక్కసారి మాత్రమే ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థికి గెలిచారు. మిగతా అన్ని ఎన్నికలు ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగానే వెళ్ళారు. తెలుగుదేశం పార్టీలోనే ఆయన గెలుపొందడం జరిగింది. ఈ అంశం మీ దాకా వచ్చిందా రాలేదా? వస్తే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారా? ఇందులో విషయం ఏంటంటే బండారు సత్యనారాయణ గారు చాలా సౌమ్యుడు, మీరు చెప్పినట్టుగా అన్ని అర్హతలు ఉన్నవాడు. 8 ఎలక్షన్లో ఫేస్ చేయడం మాటలు కాదు. పొలిటికల్ 4 సార్లు ఓడిపోయి 4 సార్లు నెగ్గాడు ఆయన. వరుసగా 8 ఎన్నికలు. 8 ఎన్నికలు అంటే సామాన్య విషయం కాదు. ఆయన అంటే అబోవ్ రిచ్, అంటే అబోవ్ యావరేజ్ ఫ్యామిలీ. ఆయన కోటాను కోట్లు ఖర్చు పెట్టి అయినప్పుడు కూడా అంకిత భావంతో ఆ కాన్షియన్స్ వదలకుండా నిరంతరం, అంటే ఆయన 32 ఇయర్స్ ఏజ్ నుంచి ఈ రోజు దాకా కూడా పార్టీని అంటుకుని, అంటే ప్రజారాజ్యం అనేది అది వేవ్ అందరూ అంటే వంగా గీత గారును, తోట త్రిమూర్తులు గారు, జ్యోతుల నెహ్రూ గారు వెళుతున్నారని చెప్పి బండారు సత్యానందరావు అందరూ వీళ్ళని కాదు. వెస్ట్ గోదావరి ఉంది అప్పుడు. నిజం చెప్పాలంటే వెస్ట్ గోదావరి అధ్యక్షుడు, తెలుగుదేశం అధ్యక్షుడు కొత్తపల్లి సుబ్బారాయుడు, ఈస్ట్ గోదావరి జ్యోతుల నెహ్రూ, వైజాగ్ ఏమో గంటా శ్రీనివాసరావు. ఇలాగ శ్రీకాకుళం కూడా ఎవరో కాపుకి ఇచ్చారు, శ్రీకాకుళం, విజయనగరం. ఇలా వరుసెట్టి అందరూ కాపులు ఉంటే వీళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళందరూ మొత్తం సర్దుకు నిలిపారు. అంటే అదొక వేవ్, అది ఉప్పులా వచ్చి పడ్డది, దానికి ఎవరేం చేయలేరు. కానీ సత్యానందరావు మీరు చెప్పిన విషయంలో చాలా సౌమ్యుడు, అర్హుడు. విషిట్ అంటే వచ్చిన ఇబ్బంది అంటే తెలుగుదేశం పార్టీ అందరూ కూడా సీనియర్సే ఉన్నారు. ఇప్పుడు గంటా శ్రీనివాస్ గారు ఉన్నారు, లేకపోతే ఆయన కళా వెంకటరావు గారు ఉన్నారు, రాజప్ప గారు ఉన్నారు, జ్యోతుల నెహ్రూ గారు ఉన్నారు, సత్యానందం గారు ఉన్నారు, ఇంకెవరు ఆల్ ఆర్ వెరీ. ఇంకెవరు ఇప్పుడు రామానాయుడు గారు ఆల్రెడీ రామానాయుడు గారు ఇక్కడ ఉన్నారు. రామానాయుడు గారిని, నారాయణ గారిని అలాగే మినిస్టర్ పక్కన ఏడైపోతే బొండా ఉమా ఉన్నాడు. నేను తెలుగుదేశం బొండా ఉమా ఉన్నాడు, ఆయన సీనియరే. ఒకసారి అంతకుముందు ఒకసారి నెగ్గినా కూడా వదలకుండా పార్టీని పట్టుకుని ఇక్కడ పోరాడుతూ ఉన్నాడు. సెంట్రల్ విజయవాడ లాంటి ప్లేస్లో, విజయవాడ సెంట్రల్ 3 ఎన్నికలు ఫేస్ చేశాడు. 2019 ఎన్నికలు కేవలం 25 అది మాయ అంటారు, 25 స్వల్పోట్ల తేడా. అది కాదు మాయ అంటారు. అది ఆ రిజల్ట్ ఎవరికి తెలియదు, అది ఏదో జరిగింది ఎవరికి తెలియదు. కానీ అక్కడ కూడా ఆయన చాలా పోరాటంగానే ఉంటాడు. వీళ్ళందరూ కూడా అనుకునే అంటున్నాను. అందరూ సత్యానందాన్ని మీరు చెప్పింది డెఫినెట్గా కోనసీమకు సంబంధించి, అంటే కోనసీమ కాపులు దీన్ని ఆకాంక్షిస్తున్నారు. 7 నియోజకవర్గాల్లో, అమలాపురం లోక్సభ నియోజకవర్గంలో ఉన్న 7 శాసనసభ నియోజకవర్గాల్లో ఒకే ఒక కాపు ఉన్నటువంటిది కొత్తపేట శాసనసభ నియోజకవర్గం. అదే కాకుండా ఇప్పుడు మీరు గుర్తు చేస్తే నాకు తెలిసి ఇప్పుడున్న కోనసీమ జిల్లాకు సంబంధించి ఇప్పుడు కూడా ఎవరో కాపులు మంత్రి అయినట్టు లేరు. గతంలో అయ్యారు. ఎవరయ్యారు? మెట్ట సత్యనారాయణరావు గారు గతంలో అమలాపురం అది మళ్ళీ ఎస్సీ అయిపోయింది. అది రామచంద్రపురం నుంచి ఇప్పుడు ఎస్సీ రిజర్వ్డ్. రామచంద్రపురం ఏమో బీసీ. ఇప్పుడు వాసంశెట్టి సుభాష్ గారు గతంలో ఆయన రాలేదు. ఇప్పుడు వాసంశెట్టి మెట్ట సత్యనారాయణ గారు చేశారు. మెట్ట సత్యనారాయణరావు అమలాపురం ఒకటి చేశారు. ఇప్పుడు మీరు చెప్పింది న్యాయమైన ఆలోచనే. ఆయన అర్హుడు కూడా, ఎందుకంటే సామ్యుడు, చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు, డౌన్ టు ఎర్త్ ఉంటాడు, చాలా ఓపుమంతుడు. అంటే నేను చెప్పాను కదా, నాకిస్తే అంటే స్థాయి. ఇప్పుడు నేను చెప్పిన పేరు అన్నీ కూడా చాలా మిచ్యూర్డ్ నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ గారు. అంటే కన్నా లక్ష్మీనారాయణ కాంగ్రెస్ లో సుదీర్ఘకాలం వచ్చినా కూడా గుంటూరు జిల్లాలో సత్తెనపల్లిలో ఆయన తెలుగుదేశం ఉన్నారు కాబట్టి ఇచ్చి తీరాలి అనేటటువంటి సత్యానందరావు గారు కాలేదు ఇప్పటి వరకు. అవును, సత్యానందరావు కానీ వాళ్ళ గ్యారంటీగా సత్యానందరావు గారు మీరు చెప్పింది నేను పూర్తిగా 100% ఏకీభవిస్తున్నాను. అలాగే కోనసీమకు సంబంధించి అక్కడ కమ్యూనిటీ చాలా కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఇప్పుడు ఏది తిన్నా ఎక్కువగా గమ్ముని రోడ్డెక్కి ముందు కోనసీమ వస్తారు. మేమందరం ఆచి తీసుకొస్తాం, వాళ్ళ ముందు గమ్మును అడుగు ముందుకు వేస్తుంటారు పాపం. అలా చాలాసార్లు వాళ్ళు ఇరుక్కుపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. నాకు మా మైదుకూరులో బలిజిలోను అమలాపురంలో కాపుల్ని చూస్తే చాలా సామ్యాలు ఎలా ఉంటాయంటే ముందు కొట్టేసి తలపాకలు కొట్టేసి తర్వాత ఇప్పుడు కూర్చొని మాట్లాడుకుంటా. నేనే ఉంటానంటే అంత పని కూడా చేయరు. ఇప్పుడు వచ్చిన మాది ఏంటంటే ఇప్పుడు ఈ సందర్భంలో ఒకటి చెప్తున్నాను. స్టేట్ వైడ్ మీరు లెక్కెత్తే కాపులు నృత్యనే చెప్తారు. మన నాయకులు కూడా, రాజకీయ నాయకులు కూడా చెత్త మాటలు మాట్లాడుతున్నారు. పెద్ద నాయకుడు కాపుల గురించి చాలా లూజ్గా మాట్లాడతారు. తప్పది. ఎందుకంటే పెద్ద నాయకులు మాట చెప్తున్నాను, నేను పేర్లు చెప్పడం అనవసరం. నీ కమ్యూనిటీ గురించి నువ్వు అవమానం పడితే నువ్వు అంతగానో అవమానపడతావు విషయం ముందు అర్థం చేసుకో. నీ గౌరవం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నువ్వు కాపాడుకుంటే గర్వంగా ఫీల్ అవ్వ. ముందు ఆత్మాభిమానంతో, ఆత్మగౌరవంతో నువ్వు ఎవరిదారు పాలేరుతానని చేయట్లేదు. పాలేరు కానీ పాలించుకుంటాల్సిన నీకు ఎందుకు లేదు. నేనేమంటానంటే
కాపులకు సంబంధించి ఏదైనా స్టేట్ వైడ్ చూసుకోండి, ఎక్కువ క్రైమ్ చేసింది చూడండి, పెద్ద క్రైమ్లు చేసిన కమ్యూనిటీలో బయట తీయండి. అందులో కాపుల సంఖ్యాబలం ఎంత ఉంది, వీళ్ళ క్రైమ్ రేట్ ఎంత ఉంది, బ్యాంకులు ముంచేసినవి చూడండి, వీళ్ళ సంఖ్యాబలం ఎంత ఉంది, ఇతర కూడా కంపేర్ చేయండి, వాళ్ళతో పోల్చి చూడాలి. అంతే కదా. బ్యాంకుల్ని మోసం చేసి 100 కోట్లు మోసం చేసి 100 కోట్లు కాదు 1000 కోట్లు ఒక కాపాడు ఉండడం, ఈయన తీసుకొచ్చి ఈయన్ని ఎందుకు తప్పుగా చూస్తారు. అలాగే క్రైమ్ ఉంది, స్పాంటేనియస్గా వస్తే నువ్వని డీ అంటాం తప్ప ఒక దానికి ఏంటి ఒక క్రైమ్, ఒక సీరియల్ క్రైమ్ చేయడం కానీ అయితే దాని ఉద్దేశపూర్వక క్రైమ్ చేసిన కాపులు లేరు. మీరు పెద్ద క్రైమ్ చేసుకొని చూడండి, ఫ్యాక్షన్స్ చూడండి, ఎవడు కాపాడు ఉన్నాడు. అంటే ఏముందంటే వీళ్ళు అదే అని చెప్తున్నాను, కాపు కమ్యూనిటీ కుర్రోళ్ళు చెప్పేది ఏంటంటే మీరు సమయం పాటించండి. ఒకసారి మాట తగ్గించుకుంటే ఇంకో చివరిగా మాట చెప్తాను. ఇప్పుడు సినీ ఫీల్డ్ కన్నా మీరు కూడా సినీ ఫీల్డ్ తెచ్చి ఉంది. సినీ ఫీల్డ్ కన్నా అభద్రత, అనుమానాలు, ఇన్సెక్యూరిటీ ఉన్న ఫీల్డ్ కూడా చెప్పండి. ఇప్పుడు రాజకీయ నాయకులు అనుకోండి, మీరు నెగ్గిరా ఓడిపోయారు అంతవరకే మీ పరిమితం, తర్వాత ఎవరు నెగ్గుతారు 5 ఏళ్ళు మళ్ళీ వస్తాం అనుకుంటాం. సినిమాలు అలా కాదు, ఓ హీరో సినిమా సక్సెస్ అవ్వాలి, అవతల హీరో సినిమా సక్సెస్ అయితే ఇతను బెంగ వచ్చేస్తుంది. ఈ సినిమా ఫెయిల్ అవుటే కాదు, అవతల సినిమా అంటే అంత అభద్రత ఉంటుంది. అటువంటి సినీ ఫీల్డ్లో చిరంజీవి అనే మనిషి గత 20 సంవత్సరాల నుంచి నెంబర్ 1గా, అంటే శిఖరం ఎక్కడ ఎవరైనా ఎక్కేస్తాడు, శిఖరం ఎక్కేస్తారు ఎవరైనా, మీరు శిఖరం నిలబడాలి, దాన్ని కొనసాగి. సినీ ఫీల్డ్ లాంటి ఫీల్డ్లో 25 years నుంచి ఈ రోజు దాకా కూడా నెంబర్ 1గా సస్టైన్ అవుతాడు చిరంజీవి. ఎన్ని త్యాగాలు చేసి ఎన్ని రకాలుగా తను మెండ్ చేసుకుంటూ తను మార్పు చేసుకుంటూ ఎన్ని త్యాగాలు చేసి ఎన్ని రకాలుగా మార్పులు చేసుకుంటూ ఆ స్థితిలో ఆయన అర్థం చేసుకుంటే ప్రతి కాపోడికి ఇంకో పాఠం అక్కల, ఆయన ఎవరిని ఆదర్శంగా తీసుకోక్కల. ఆదర్శం చిరంజీవి. తనను తాను తగ్గించుకోని వాడు హెచ్చింపబడుతున్న దానికి ప్రబలమైన నిదర్శనం చిరంజీవి. ఇవాళ అతను ఆ స్థితిలో ఉండడానికి అతను ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నాడు. అంటే అతను లేవా ఉద్రేకాలం మనలాంటి కాపీ, మనలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చినోడే కదా, అంతే కదా, అన్నీ చూసినోడే కదా. ఆ స్థితికి రావడానికి ఆయన ఎంత త్యాగం చేసి ఏ రకంగా చేశాడో అదొక కేస్ స్టడీగా ఆయన ఆరాధించకండి, ఆదర్శంగా తీసుకోండి. ఎస్, చిరంజీవి లాంటి సామాన్యుడు, చిరంజీవి లాంటి చిన్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండి ఓ పెద్ద ఫ్యామిలీ 5 ఫ్యామిలీ నుంచి ఓ చిన్న ఉద్యోగం తండ్రి కుటుంబం నుంచి వచ్చి తనకి ఏ బ్యాక్గ్రౌండ్ లేని ఫీల్డ్కి వెళ్ళి ఏ గాడ్ ఫాదర్ లేకుండా స్టెప్ ఎత్తుక్కుంటూ 25 years నుంచి రామారావు గారు రామారావుతో పుట్టిన నాగేశ్వరరావు ఉండేవాడు, కృష్ణ గారి పుట్టిన సోమబాబు కృష్ణరాజు ఉండేవారు, మురళీమోహన్కి మోహన్ బాబు పోటీ పడేవారు. కానీ అంతకన్నా పోటీలో ఉన్నారు. అయినా కూడా 25 years నుంచి ఆ స్థాయిలో నిలబడేది ఎవడో అవ్వదు. కానీ నేను అందరికీ మనవి చేసిందంటే మీరు ఏమీ చేయొద్దు, ఎవరిని తిట్టొద్దు. చిరంజీవి గారి లైఫ్ హిస్టరీని ఆయన గొప్పలో చదవకండి. ఆ గొప్పగా రావడానికి చేసిన కృషి, తను ఎలాగా మార్పు చేసుకుంటూ వచ్చాడు, చంపుకున్న కోరికలు, అందులోకి ఏంటంటే అక్కడ ఆ ఫీల్డ్లో మిగిలిన ఫీల్డ్ ఎవడైనా బతకొచ్చు. ఆ ఫీల్డ్లో అక్కడ ఒక సామాజిక వర్గం అనుకోండి, లేకపోతే ఒక గ్రూప్ అనుకోండి, కొందరే బాగా ఉన్న స్థితిలో ఆ కొందరిలో ఒక్కడగా ఉండడం గొప్ప విషయం. కాబట్టి నేను చివరిగా చెప్పేది ఏంటంటే చిరంజీవి గారిని ఆరాధించమని చెప్పట్లా, ఆదర్శంగా తీసుకోండి. అద్భుతం. తీసుకోవడం వల్ల మనం ఎక్కడున్నామో మనం అంటే ఏ స్థాయికి వెళ్ళొచ్చో చెప్పడానికి ఉదాహరణ చెప్తున్నాను. అంటే చిరంజీవి అంత పెద్దలు మనం ఎంత కావడం అంటే మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్తున్నాను అంతే. అదొకటి యువతకు నేను చెప్పేది ఏంటంటే ఒక సెలబ్రిటీ కూడా మనం పరిగెట్టడం కలిసి వచ్చేది లేదు, పొలిటికల్ లీడర్తో ఫోటో దించడం కలిసి వచ్చేది లేదు. దానికన్నా అలా స్థితికి రావడానికి స్టడీ చేసి మనం ఇంటికి వెళ్ళలేకపోతున్నాం. మన స్థితిలో ఎందుకంటే బెటర్గా ఇంటికి ఆలోచన చేయండి. మనకు చాలా మంచి రోజులు ఉన్నాయి. అలాగే రాష్ట్రం అవునన్నా కాదన్నా గొప్ప రాష్ట్రంగా అభివృద్ధి చెందుతుంది. చంద్రబాబు నాయుడు గారు విజనరీ కానీ, లేకపోతే లోకేష్ యువనాయకత్వం కానీ, మన పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ తోడు కానీ, అలాగే సెంట్రల్ నుంచి బీజేపీ పార్టీ ఇస్తున్న మద్దతు కానీ ఆంధ్రప్రదేశ్ శ్రీరామరాష్ట్రంగా ఉంటుంది. కాబట్టి నేను మళ్ళీ ఒకసారి మనం చేసి చివరిగా కూడా మనం చేస్తే ఈడబ్ల్యూఎస్ సాధ్యం తొందరగా అమలు చేయండి. దానివల్ల చాలామంది నిరుపేదలైన కాపులు, నిరుపేదలైన సామాజిక వర్గాలు కొంచెం బాగుపడతాయని నేను మనం చేసుకుంటూ, అలాగే కాపు కార్పొరేషన్ సంబంధించి కనీసం 5,000 కోట్లైన సంవత్సరానికి ఇమ్మీడియట్గా రిలీజ్ చేయమని చెప్పి మనం చేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. అవి ఆరేడి ప్రకాష్ గారు మరొక మారు మన తెలుగు రాజ్యం స్టూడియోకి విచ్చేసి వారు ఆవిష్కరించినటువంటి వారి అంతరంగం, ఈ అంతరంగ ఆవిష్కారం మిమ్మల్ని ఎంతగానో ఆలోచింపజేస్తుందని ఆశిస్తూ మీ చిల్లగట్టు శ్రీకాంత్ కుమార్. చాలా సంతోషం ప్రకాష్ గారు.
హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.